ధరాధర సుధాధన్య ధర్మిణి ధర్మవర్ధని లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. అక్కడ దాకా చెప్పుకున్నాం. ధర ధర అంటే భూమి కూడా ఆమె. ధరసుత అంటే భూమి యొక్క పుత్రిక ఎవరు? సీతాదేవి. ధన్య ధన్య అంటే ధన్యత మనల్ని చెందిస్తున్నానే. ధన్యత ఆమె ధన్యురాలే. ఆమె మనం చదివితే మనల్ని ధన్యతని చేస్తుంది. ధర్మిణి ధర్మిణి అంటే ధర్మంగా ఆచరించేటట్టు మనల్ని తయారు చేస్తుంది. ధర్మవర్ధిని. ధర్మం అంతా ప్రపంచం అంతా ధర్మ ప్రకారం నియమానుసారంగా ఉండేటట్టు చూస్తుంది. లోకాతీత గుణాతీత సర్వాతీత సమాత్మిక. 3 లోకాలకు 3 గుణాలకు అతీతమైన స్వభావం సర్వాతీతమైనది. అన్నిటికీ అతీతంగా ఉంటుంది ఆమె. ఎప్పుడు శాంతమూర్తి. శాంతమూర్తి ఆమె కాదు, శాంతిమూర్తి కూడా. మనకు కూడా శాంతాన్ని ప్రకాశిస్తుంది. అది సమాత్మిక అంటే ఈ గుణాలన్నింటిలో మనం వాటిలో అనేది ఇరుక్కోపోకుండా గుణాలకు అతీతమైన స్థితి రప్పించేది ఆమె. వాటిలో ఆ గుణాల వల్ల వచ్చే హెచ్చు తగ్గులుంటాయి చూస్తారు, వాటిని కూడా సమత్వంగా చేసి శాంతాన్ని ప్రత్యేకిస్తుంది. ఆమె శాంతిమూర్తి అని చెప్పేవారు. బంధూక కుసుమ ప్రఖ్య బాలాలీల వినోదిని సుమంగళి సుఖకరి సువేద్యాస్వాసిని. బంధూక కుసుమం అంటే ఒక రకమైన పువ్వు. అది ఇంకొంతమంది చెప్తారు బంధూక కుసుమ అంటే మందార పువ్వు వల్ల ఒక రకం బంధూక కుసుమ. పువ్వు లాంటిది ఆమె. బంధూక కుసుమ ప్రేక్ష. ప్రేక్ష అంటే పువ్వు ఎంత సుకుమారంగా కోమలంగా వెంటనే వాడిపోతాయి కొన్ని పూలు ఎండబడుతూనే. పువ్వు కోసేదాకా బాగా స్వచ్ఛంగా బాగుంటుంది, కోసిన తర్వాత వాడిపోతాయి. అంత సుకుమారంతో కోమలత్వంగా తాకితే కందిపోయేటట్టు ఉంటుంది అది. బంధూక కుసుమ ప్రేక్ష బాలాలీల వినోదిని. బాలల్లో బాలగా ఆడుతూ పాడుతూ పెద్దల్లో పెద్దగా అందరికీ ఆనందాన్ని పంచిపెట్టామె లీలావతి. బంధూక కుసుమ ప్రేక్ష బాలాలీల వినోదిని. అంటే బాలనామం మనకి ఇక్కడ వచ్చింది, ఇంకో చోట ఎక్కడ వచ్చింది? అక్కడ ఏమన్నా బండాసుర పిల్లలందరినీ చంపడానికి అమ్మవారిలో నుంచి బాలాదేవత వచ్చింది. అంటే ఎప్పుడైతే మనం బాలామంత్రం చూస్తూ ఉంటామో మనలో ఉండే బండపుత్రులు ఎవరు? బండపుత్రులు ద్వేషం ఇటువంటి గుణాలన్నీ, అదే కామక్రోధ రోగ మోహ మదమాశ్చర్య గుణాలు బాలామంత్రం చేస్తూనే కొన్ని పోతాయి, కొన్ని పోవు. లీలా వినోదిని అంటే సృష్టి అంతా చేస్తూ ఆమె సృష్టి అంతా చేస్తూ ఏం చేస్తుంది ఆమె? వీటన్నిటితో ఆడుకుంటున్నట్టు ఉంటుంది. అన్నిటినీ కొంతమంది ఏమైనా పోతుంటారు, కొంతమంది పుడుతుంటారు, మళ్ళీ పోతుంటారు, మళ్ళీ పుడుతుంటారు. ఇదంతా లీలా. మనకు దుఃఖ దుఃఖాలు ఉంటాయి కానీ ఆమెకేం ఉండవు. కష్ట నష్టాలు సుఖ దుఃఖాలు ఆమెకేం ఉండవు. ఆమె ఎప్పుడు ఆడుకుంటూ ఉంటుంది ప్రపంచాలతో. అలాగే పెద్దల్లో పెద్దగా బాలల్లో బాలగా ఆడుతూ పాడుతూ అందరికీ ఆనందాన్ని పంచిపెట్టే ఆమె లీలావతి. లీలగా ఆడుకుంటూ అందరికి ఎవరికి ఎప్పుడు ఇది కావాలో ఆమె అమర్చి పెడుతుంది. సుమంగళి సుఖకరి సువేచ్ఛాద్య సువాసి. సుమంగళి అంటే ఆమె పేరు చెప్తేనే మాంగళ్యం ఫలిస్తుంది. మనకి ఇంకో ఈ నామ ఇంకో చోట సూత్రం. ఆమె పేరు అనుకుంటే చాలు, పెళ్లి కావాల్సిన పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళు పూజ చేసి అమ్మవారి పేరు అనుకుంటేనే చాలు, మాంగళ్య అఖండ సౌభాగ్యం కలుగుతుంది.
సుమంగళి సుఖకరి. సుఖకరి అంటే ఎప్పుడు సుఖాలు ప్రదానం చేయటమే కాదు, ఆ సుఖంలో కూడా ఆమెను అనుకునే తత్వాన్ని తెలియజేస్తుంది. సుఖకరి అంటే అది ఊరికనే సుఖాలన్నీ ఉండే మనశ్శాంతి లేకుండా ఉంటాయి కాదు, అన్ని సుఖాలు ఉన్నాయి కొంతమందికి. ఎటువంటి ప్రశాంతత మనశ్శాంతి ఉండదు, లేని వస్తువు ఉండదు. కానీ మనుషుల లోపల సుఖం ఉండదు. ఎందుకు ఉండదు? ఉండదు అంతే. ఎప్పుడు ఏదో కొరవ, ఎప్పుడూ ఏదో బాధ. అట్లాగా అమ్మని ఎవడైతే సాధన చేత ఆమె పాదాలు పట్టుకున్నాడో వాడిలో సుమంగళత్వం అంటే ఎప్పుడు ఆపన్న సౌభాగ్యంగా చేయటం. సుఖకరి అంటే ఎప్పుడు తృప్తిగా ఉండేటట్టు చేస్తుంది. సుమంగళి సుఖకరి. సువేషాఢ్య సువాసని. సువేషాఢ్య అంటే చక్కని వేషభూషాలతో, కమ్మని వాసనలతో, సువాసనుల సహవాసంతో, చక్కని వేషభూషాలంటే పట్టుచీరలు కట్టుకొని తర్వాత మంచి మంచి పూలు పెట్టుకొని అక్కడికి వెళ్తే చాలా మహా ఆహ్లాదంగా ఉంటుంది ఆ దృశ్యం. అందరు చక్కగా తయారై వచ్చారనుకోండి, అందరు కూర్చొని సహస్రనామం చదువుతుంటే వీళ్ళందరూ అమ్మ స్వరూపంగా కనిపిస్తారు. అది అక్కడ అంటే వేషభూషాలు కట్టుకోవాలనే కాదు, ఉన్నంతలో తృప్తిగా సంతోషంగా వైనంగా. ఎట్లంటే అంటే చింపిడి జుట్టుతోటి దరిద్రంగా చినిగిపోయిన గుడ్డలు పెట్టుకున్నాకర్లా, ఉన్నదానిలో శుభ్రమైన గుడ్డలు చక్కగా కలదూకొని శుభ్రమైన వేషభూషాలతో వచ్చి ఏకాగ్రతగా సహస్రనామం పారాయణ చేస్తుంటే వాళ్ళందరిలో కూడా అమ్మవారు కనిపిస్తుంది. మనకు చూసే తత్వాన్ని ఆమె పెంచుతుంది. సుమంగళి సుఖకరి సువేషాఢ్య. ఆమె మంచి మనకు అమ్మవారి పటం చూస్తుంటే చీర పెట్టుకొని మొదలన్నీ వేసుకొని చక్కగా ఉంటుంది. నేను ఎవరైనా చింపిరి తల కట్టుకొని కానీ దిగులుతో వస్తే కానీ నేను ఒప్పుకోను. ఎందుకంటే ఉన్నంతలో చక్కగా తలదూకొని, బాధలు దుఃఖాలు కష్టాలు అనేవి సహజం. ఎవడి స్థాయిని బట్టి వాడికి అందరికి ఉంటూనే ఉంటాయి. జీవితం వచ్చింది సుఖ దుఃఖాలు పొందటానికి, లేకపోతే ఊరికనే కూర్చోటానికి అరళలాగా సుఖ దుఃఖాలు పొందటానికి ఈ జీవితం వచ్చింది. మరి ఈ జీవితంలో సుఖ దుఃఖాలు ప్రతి వాడికి ఉంటాయి కదా. చీమకు కూడా కష్టమే పాపం. అది రోజు అంత చిన్న కడుపు పట్టుకొని మొత్తం మూసుకొని తిరుగుతూ ఉంటుంది. కష్టజీవి ఏదంటే చీమ. మరి ఆ చీమకి అంత చిన్న కీటకానికి అది ఎప్పుడు పోతుంది? 3 రోజులేదు అది జీవితం. కానీ మోసుకొని తిరుగుతూనే ఉంటుంది ఈ కడుపు కోసం. మనకు వాటికి తేడా ఏంటి? మనం కూడా అంతే. నిద్ర లేచినప్పటి నుంచి తాపత్రయం. ఏ తాపత్రయాలు? ఈషణత్రయాలు. దారేషణ గణేషణ పుత్రేషణ ఈషణత్రయాల్లో ఇరుక్కపోయి మనం ఎప్పుడు దిగులు మహాలు. ఎందుకమ్మా దిగులు అంటే, మా అబ్బాయి ఇంకా లేడు కదండి. అవును, ఉద్యోగం వచ్చి పోతే వాడిపోతే దిగులు పడితే వస్తాడా? అట్లా అనిపించదు. ఒకటే దిగులు పడుతూ మహాలు పిక్కపోయి ఉంటారు. ఎందుకమ్మా అంత దిగులేమంటే అది సహజంగా దాని ఎక్కలు వచ్చిన బట్టి ఎగిరేళ్ళదు. చదువులు ఉద్యోగాలు చెప్పిన తర్వాత పిల్లలు అట్లా వెళ్తేనే కదా మనకు దిగులు ఉండదు. వెళ్ళాడని ఎందుకు దిగులు పట్టం? అట్లా ఉండదు. ఇటువంటి విధి లేకుండా ఎప్పుడు సువేషు మంగళి సుఖకరి సువేషాఢ్య ఎప్పుడు అందుకొని తృప్తిగా సంతోషంగా ఉన్నంతలో మంచి బట్టలు కట్టుకొని ఎప్పుడు కడకళ్ళాడుతూ ఉండే స్వభావాన్ని మనం తెచ్చుకోవాలి. అది అంతేగాని ఉత్త పట్టు చీరలు కట్టుకోవటమే కాదు. కమ్మని వాసనలతో సువాసిని. కమ్మని వాసనలు అంటే మంచి మంచి మల్లె పూలు, విరజాజి పూలు, గులాబీ పూలు పెట్టుకొని రావటమా? మన మాటలో కానీ మాధుర్యం మాటలో ఇంకా సేపు కూర్చుంటే బాగుంది, ఇక్కడ అప్పుడే వెళ్ళాల్సి వస్తుందా? ఒకసారి నేను అంటున్నప్పుడు మా ఇంటి వెళ్ళండి అంట. ఇక్కడ సేపు కూర్చుంటాను నేను మాట్లాడు. ఎందుకని మనం ఇక్కడ మాట్లాడేది దైవ సంబంధమైన విషయాలు కానీ హెచ్చు తప్పులు మంచి చెడు మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. ఎందుకంటే గురువుతో చెప్పుకుంటే వాళ్ళు ఏదో ఒకటి తరుణోపాయం చెప్తారని బాధకు ఉపశమనం. అంతేగాని పొద్దుగూకులు వాళ్ళతో పాటు నేను దిగులు పడుతూ కూర్చున్నాను అనుకోండి, ఇంకెందుకు వాళ్ళు ఇక్కడికి రావటం? వాళ్ళు ఇంట్లోనే కూర్చొని దిగులు పడచ్చుగా. ఇంకాసేపు హాయిగా ఉండాలి. కాసేపు అది సువాసన అంటే. సువాసన అంటే బొట్టు, కాళ్ళు, గాజులు, తర్వాత మెట్టెలు, నల్ల పూసలు ఇదే కాదు.
సువాసన సువాసన మంచి ఆ మనుషులు వచ్చినప్పటి నుంచి మనలో భావాలు ఉన్నతంగా ఉండాలి. మంచి వాసనలు రావాలి. వాసన నీకు తెలుసుగా, మన వెంబడొచ్చేది ఏంటి? ప్రారంభాలు వాసనలలాగా పట్టుకొని పోతాయి జీవుడు వెంబడి. కాబట్టి సువాసన వెదజల్లుతూ ఉంటే మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. అది సువాసనర్చన ప్రీత శోభన శుద్ధ మానస. అటువంటి మంచి భావాలు గల మంచి వాళ్ళను సువాసనలను అర్చిస్తే సువాసనర్చన ప్రీత కమ్మని వాసనలతో సువాసనల సహవాసంతో పరమ పరమ పావన శోభతో నిర్మలమైన మనస్సుతో సువాసనర్చన ప్రీత శోభన శుద్ధ మానస. మనసులో ఇంకా శుద్ధ మానస అంటే శుద్ధ, ఎలాంటి మలినాలు లేకుండా అటువంటి మలినాలు లేని నిర్మలమైన మనసు కలిగిన వాళ్ళని మనం అర్చించాలి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళకి చేయటానికి వీళ్ళే. అంటే ఇప్పుడు మరి వాళ్ళ లోపల ఏముందో మనకు తెలియదు కదా. అందుకోసం మనం ఏం చేస్తాము, ముందర సువాసిని పూజ చేసే ముందర సహస్రనామ పారాయణ, అమ్మవారి పూజ ఇవంతా చేసి అప్పుడు అందరి మనసులో క్లీన్ అయిపోతాయి. ఎప్పుడు సహస్రనామ పారాయణ చేసి పూజలంతా చేసిన తర్వాత అందరిలో వాళ్ళు ఎలాంటి భావాలతో ఇక్కడికి వచ్చినా ఇప్పుడు అందరి భావాలు కడగబడతాయి. ఎట్లా కడిగాము? సహస్రనామంతో పూజతో కడగబడి శుద్ధమైపోతాయి. ఇప్పుడు అందరికీ బలి తృప్తిగా భక్తి భావంతో శ్రద్ధతో శుద్ధమైన మనస్సు కలిగిన వాళ్ళు ఉంటారు. కలుగుతుంది. అదంటే ఆ వాతావరణానికి అట్లా కలుగుతుంది. ఆ కలిగిన తర్వాత సువాసనర్చన ప్రీత అప్పుడు వాళ్ళను అమ్మవారిలాగా భావన చేసి ఈ బయట ఉండే తొడుగులు కాదు, పిచ్చు తగులు నగలు వేసుకున్న ఆవిడ, పసుపు తాడావిడ, ఎవరైనా ఉండని అందరిలో పై తొడుగులు చూడకుండా లోపల అమ్మవారిని స్వరూపాన్ని చూస్తూ అర్చన చేయటం. అర్చన అంటే షోడశోపచార పూజలు చేసి వాళ్ళకి అమ్మవారి భావనతో వాళ్ళకు ఉన్నది వాళ్ళకి ఇవ్వటం. అమ్మ ఈ రూపంలో నువ్వు వచ్చావా అని ప్రతి ఒక్క మనిషిలో అమ్మవారిని చూడటం. ఎలా చూడాలి? ప్రతి మనిషిలో అమ్మవారిని ఎట్లా చూస్తాము? ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్క రకమైన వాళ్ళల్లో ఏదో కాంతి ఉంటుంది. ఒక ముక్కు బాగుంటుంది, ఒక కళ్ళు బాగుంటాయి, ఒక ఆడది పుట్టి బాగుంటుంది. కొంతమందికి జుట్టు రింగులు జుట్టు అమ్మవారి జుట్టు లాగా ఉంటుంది. కొంతమంది కట్టుకునే బట్టలు అమ్మవారి బట్టలు లాగా ఉంటాయి. అట్లా ప్రతి ఒక్కటి అమ్మవారి రూపంగా ప్రతి వాళ్ళలో చూడటం. సువార్చనర్చన ప్రీత. అట్లా నువ్వు వర్తిస్తే ఊరికనే మనం చేస్తున్నట్టు కాదు, భావన ఉన్నతంగా ఉండాలి. భవానీ భవనాగమ్య భవానీ. అలా సువాసనర్చన ప్రీత శోభన శుద్ధ మానస. శోభన అంటే శోభించటమే కాదు, ఆ వాతావరణం శోభతో విరాజిల్లుతూ ఉంటుంది. శోభ అంటే కళకళకళగా ఆడుతుంటుంది. అటువంటి వాతావరణం అంటే అమ్మవారికి ఇష్టంట. తర్వాత బిందు తర్పణ సంతుష్ట పూర్వజాతి ప్రాంబిక. నిర్మలమైన మనస్సుతో ఆనంద బిందువులా కదలి వస్తుంటే చూచిన ప్రతి బిందువు మహా సింధువులా పొంగిపోతుంది. సువాసనర్చన ప్రీత శోభన శుద్ధ మానస బిందు తర్పణ సంతుష్ట పూర్వజా త్రిపురాంబిక. పూర్వజ అంటే ఇప్పటి నుంచో ఉంది, అందరికన్నా ముందర ఉంది. త్రిపురాంబిక, త్రిపురాలకు ఆమె అధిపతి. అదే కాకుండా ప్రతి ఒక్క మనిషిలో ఉండే ఆత్మ చైతన్యము బిందువులాగా ప్రతి వాళ్ళలో దివ్యమైన, ఎప్పుడు చెప్తుంటా నేను, ప్రతి వాళ్ళలో దివ్యమైన దైవశక్తి. ఆ అందరిలో ఉండే బిందువులు కలిస్తే ఏమవుతుంది? అందరిలో దైవశక్తి ఉంది ప్రతి మనిషిలో. ఆ బిందువులు అన్నీ కలిస్తే ఎట్లా అయితే పెద్ద సముద్రంలో నదులన్నీ కలిస్తే పెద్ద సముద్రం కదా. అలాగే బిందు తర్పణ సంతుష్ట, అటువంటి బిందువుల చేత ఆమెకు అభిషేకం చేయ. తర్పణ అంటే అభిషేకం చేయాలట. చాలా గొప్పగా ఉంది.
బిందు తర్పణ సంతుష్ట. బిందు తర్పణం అంటే ఇంకో ఉద్దేశం ఏంటి? బిందువు ఎక్కడుంది? సహస్రారంలో ఉండే ఈశ్వరుడు దగ్గర. దీన్ని తీసుకెళ్ళి మూలాధారం నుంచి స్వాధిష్టానం, స్వాధిష్టానం నుంచి మణిపూరకం, మణిపూరం నుంచి అనాహతం, అనాహతం నుంచి విశుద్ధి, విశుద్ధి చక్రం నుంచి ఆజ్ఞ నుంచి పోయి శక్తి బిందువు ఏమవుతుంది? ఈ శక్తి ఏమవుతుంది? సహస్రారంలో ఉండే బిందువులో కలిసిపోతుంది. ఈశ్వరుడు అక్కడ ఉంటే ఆ ఈశ్వరులో కలిసిపోతుంది. అంటే తర్పణం, అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర తర్పించటం, ఈ శక్తి అంతా పోయి అక్కడ. అట్లా మహానుభావులు ఋషులు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ రేతస్సును ఊర్ధ రేతస్సుగా తీసుకెళ్ళి, వేస్ట్ చేయలేరు వాళ్ళు, తీసుకెళ్ళి ఆ సహస్రారంలో ఉండే జీవుల్లో బిందువులో దీని రేతస్సును కల్పిస్తారు. అప్పుడేమవుతుంది? వాళ్ళ శరీరం అంతా అమృతమయంగా తేజస్సుతో వెళ్ళిపోతుంది. శరీరం అంతా తర్పణం అంటే శరీరం అంతా ఆ అమృత బిందువుతో మొత్తం ఓడలాడుతూ ఉంటుంది. పై నుంచి కిందికి, కింద నుంచి పైకి వాళ్ళు చిలుకుతుంటారు. అదే క్షీరసాగర మధురం. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ శరీరం అంతా తేజస్సుతో వెలిగిపోతుంటుంది. అది బిందు తర్పణం అంటే అట్లాంటి తర్పణం. అంతేగాని ఊరికనే మనం నీళ్ళు తర్పయామి అంటాం కాదు. బిందువుతో తీసుకెళ్ళి ఈ శక్తిని సచక్ర భేదనం చేసుకొని అక్కడ తప్పించాలి. బిందు తర్పణ సంతుష్ట. సంతుష్ట అంటే అప్పుడు ఆమె తృప్తిగా హాయిగా సంతోషంగా ఉంటుంది. అటువంటి తర్పణం చేస్తే సచక్రాల భేదనం చేసుకొని సహస్రారంలో ఉండే శివుడితోడు కలిసే స్థితిని, అది అప్పుడు సంతుష్ట అమ్మవారికి అట్లాంటి తృప్తి అయిన స్థితిలో మనుషులు సాధన చేత తరించాలని ఉద్దేశం. పూర్వజా త్రిపురాంబిక. అప్పుడు త్రిపురాలకు ఆమె అధీశ్వర అవుతుంది. త్రిపురాలు ఏంటి? త్రిపురాలు అవి త్రికూటాలు. త్రిపురాలు అవి లోకాలు. త్రిపురాలమ్మాయి మనస్సు, బుద్ధి, శరీరం అన్ని త్రిపురాలు. ఈ త్రిపురాలకు ఆమె అధీశ్వరిగా కథలని స్థితిలో బిందువుతో పోయి సంతృష్టి చెంది అక్కడ నిలబడతాయి. అంతా బయటికి రావు. బిందు తర్పణ సంతుష్ట పూర్వజాతి అంబిక. అది అక్కడ అర్థం. ఊరికనే మాటగా కాదు, చూచిన ప్రతి బిందువు మహాసింధువులా పొంగిపోతుంది. ఆమె ఒక్క బిందువుకే ఆమె తృప్తి పడుతుంది. ఏ ఒక్కడైనా సాధన చేసి మంచి వీరులు అంటే వాళ్ళు కదా, ఎప్పుడు నిర్వికల్ప సమాధిలో ఉంటే వాళ్ళు మహానుభావులు, వాళ్ళు వీరులు. వీరగోష్ఠి ప్రియా వీర. అటువంటి వీరులందరూ కలిసి అమ్మ స్తోత్రాన్ని చేస్తుంటే ఆమెకి ఎంత ఇష్టమో. అది చూసిన ప్రతి బిందువు మహా సింధువులా పొంగిపోతుంది. ఒక్క బిందువుకే ఆమె తృప్తి పడుతుంది. అంటే ఇక్కడ ఏంటి? ఈ బ్రహ్మాండంలో జీవించే జీవకోటి అనేక బిందు సందోహమైన మానవ సముద్రం. అందరిలో ఉన్నది ఆ బిందువు. సంస్కారంలో శివుడి తత్వం లేని మనం అసలు ఒక్క పని చేయలేదు. ఆయన లోపల కూర్చున్నాడు, ఆమె కింద కూర్చుంది. ఇద్దరు కలిస్తేనే సాధన. ఏ ఒక్క దాని వల్ల కాదు. అందుకోసం మనకు అవన్నీ రావు కదా. మరి ఏం చేయాలంటే నేను కళ్ళు మూసుకొని ఏకాగ్రతగా ఏ ఆలోచన లేకుండా సహస్రనామం చదివితే చాలు. సహస్రనామము, లలితా సహస్రనామము, శ్రీ విద్య, శ్రీచక్ర రాజనం, శ్రీచక్రం, ఇవన్నీ కూడా సమానమే. సహస్రనామం ఏం తక్కువ కాదు. నువ్వు ఎలా చేయాలి? యాంత్రికంగా చేయకుండా మనస్సును, బుద్ధిని, శరీరాన్ని ఏకాగ్రత చేసి ఆ లీనమైన స్థితిలో ఉంటే నువ్వు సహస్రనామం చేస్తున్నా కూడా నీకు బాహ్య ప్రపంచం ఏది కనిపించదు. అంటే కొన్నేళ్ళు సాధన చేయాలి. మనం అలా చేయలేము. అందుకని మనకి ఈ పూజలు కానీ, మనం వెళ్ళిన చోట కానీ, ఎందుకు అమ్మవారు మనకి ఇన్ని రకాలు ఇచ్చింది, ఇన్ని చోట్ల చేయమని? ఎందుకంటే ఎక్కడ ఏ ఒక్క మనిషి అయినా
ప్రతిస్పందన జరుగుతుందని ఏకాగ్రతగా కూర్చొని బయట ప్రపంచాన్ని మర్చిపోయి సహస్రనామం చదువుతూ కూర్చున్నాం అనుకోండి, ఆ మనస్సు పోయి, బుద్ధి పోయి, శరీరం పోయి, చక్రాలు పోయి ఆమెలో లీనమై ఉంటారు. అప్పుడు బాహ్య ప్రపంచం తెలియదు. ప్రయత్నం సాధన చేయటానికి అందుకు ఎన్ని బిందువులు కలిస్తే ఒక సముద్రం లాంటిది బోలెడు ఉన్నది ఈ ప్రపంచమంతా, కోటాను కోట్లు. దానిలో ఒక్క బిందువైనా, అది ఆమె ఇక్కడ చెప్పడం, ఒక్క బిందువుకే ఆమె తృప్తి చెందుతుంది. ఏ ఒక్కడు సాధన చేసినా ఆమెకు చాలు. బిందు సందోహమైన జీవించే ఈ బ్రహ్మాండంలో జీవించే జీవకోటి అనేక బిందు సందోహమైన మానవ మహాసముద్రం. అందరికంటే ముందు త్రిపుర సౌందర్యాన్ని వెలిగించిన ఆదిశక్తి శ్రీమాత త్రిపుర పూర్వజ త్రిపురాంబిక. ఆమె ముందే రెడీగా ఉంది. ఇది ఇంకో చోట ఎక్కడొచ్చింది, చాలా చోట్ల వస్తుంది పూర్వజానే. అయితే ఈయన ఇట్లా రాదు కానీ అనుత్తమ. తర్వాత ఇంకో చోట ఎక్కడంటే ఇట్లా ప్రతి చోట ఆమె ముందరుండి తర్వాత ఆదిశక్తి రమేయాత్మ పరమా పావన. దశముద్ర సమారాధ్య త్రిపుర శివశంకరి, జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞే స్వరూపిణి. 10 రకాల ముద్రలు, అనేక ముద్రలతో, అనేక మంత్రాలతో, అనేక యంత్ర తంత్రాలతో ప్రపంచాన్ని ఆరాధిస్తుంది. ఎవరికి చేతనైనా సాధన వాళ్ళు చేస్తారు. నువ్వు చేసినట్టు నేను చేయను, నేను చేసినట్టు ఆవిడ చేయదు. ఎవరికి చేత అయినది వాళ్ళు చేస్తూ ఉంటారు. దశముద్ర సమారాధ్యాన్ని ఇక్కడ ఎందుకు చెప్పారు? ముద్రలలో 10 ముద్రలు ఉన్నాయి. దానిలో అమ్మవారిని చిన్ముద్ర ఒకటి, చిన్మయ ముద్ర ఒకటి, తర్వాత ముద్రలు వేళ్లతోటి 10 వేళ్లతోటి వేసే ముద్రలు చాలా ఉన్నాయి. దానిలో యోని ముద్ర అమ్మవారికి పూజ చేసేటప్పుడు కానీ, ధ్యానం చేసేటప్పుడు కానీ యోని ముద్ర వేసుకోవాలి. 10 రకాల ముద్రలతో అనేక దశముద్ర సమారాధ్య అంటే ఏకాగ్రతగా మనం ఇట్లా కూర్చున్నప్పుడు ముద్ర వేసి, బ్రహ్మముద్ర చాలా ఉన్నాయి ముద్రల్లో. జ్ఞానముద్ర, చిన్మయ ముద్ర, చిన్ముద్ర, తర్వాత యోని ముద్ర, ఇవన్నీ 10 రకాల ముద్రలు. ఆకాశం. ఈ ముద్రలన్నీ వేసినప్పుడు ఏమవుతుంది? అన్ని ముద్రలన్నీ అట్లా 10 రకాల ముద్రలతో, అనేక మంత్రాలతో దశముద్ర సమారాధ్య త్రిపుర శివశంకరి. ఎందుకు అసలు ముద్రలు వేయాలి? స్పందిస్తాయి. మీకు నేను నేర్పించా. ఇట్లా పెట్టుకొని కూర్చుంటే ఇక్కడ ప్రాణ శక్తి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ వేళలో. ప్రాక్టీస్ చేయాలి. అది ఇట్లా పెట్టుకొని ఉంటే చాలు. ఇది కూడా ఇట్లా ముద్ర ఇక్కడ బాగా తెలుస్తుంది. ఇట్లా ఈ ముద్రలన్నీ వేసేది ఎందుకంటే లోపల ఉండే ప్రాణశక్తిని వీటిల్లోకి పంపించి దాన్ని గమనిస్తూ ఏకాగ్రతగా మనం ఉంటామని. అందుకు ముద్ర ఊరికనే కాలక్షేపానికి కాదు. ముద్రలు వేసినప్పుడు మన ధ్యాస అంతా వాటి మీద నిలబడిపోతుంది. ఎక్కడైతే ప్రాణశక్తి కొట్టుకుంటూ ఉంటుందో అక్కడ మన మనస్సు, బుద్ధి నిలబడిపోతుంది, ఏకాగ్రత కలిగి. అందుకోసం ముద్రలు వేయాలి, లేకపోతే మనసు నిలవదు. అందుకు ఇది కొన్నేళ్ళు చేయంగా ఏమవుతుంది? ముద్రలు వేసి కూర్చొని ధ్యానము, జపము ఏదో ఒకటి వచ్చింది. ఆ తర్వాత అది సాధనలో అత్యున్నత స్థితికి తీసుకెళ్ళి నేను ముద్ర వేయక్కర్లా. పద్మాసనంలో 40 ఏళ్ళు సాధన చేసినావు. నువ్వు పద్మాసనంలో సాధన చేసిన స్థితి నువ్వు ఎక్కడ కూర్చున్నా, పద్మాసనం వేయకపోయినా ఇంకా ఎక్కడ ఎట్లా కూర్చున్నా సరే మనసు పోయి దానిలో లీనమై కూర్చుంది. కానీ బిగినింగ్ లో మటుకు ముద్రలు అవసరమే, అన్నీ అవసరమే. బిగినింగ్ లో దశముద్ర, అందుకోసమని ముద్రలు అందుకు చెప్పారు.
త్రిపుర శివశంకరి, శ్రీవశంకరి, శ్రీవశంకరి. ఇప్పుడు ఏమవుతుంది, త్రిపురాలు ఈ శరీరంలో ఉండే శక్తి అంతా ఏకమై కూర్చుంటాయి. ఈ త్రిపురాలన్నీ కలిసిపోతాయి. ఇంకా ఏం ఆలోచించను ఉన్నది. దాన్ని ఏమంటారంటే తురీయాతీత స్థితి. కొందరు ఇంకా బయట వాటితోటి దేనితో ఉండదు. అన్ని ఇంద్రియాలన్నీ వశమైపోతాయి. మనస్సు కూడా వశమైపోతుంది. మనస్సు, బుద్ధి, శరీరం అన్నీ వశమైపోతాయి మొత్తం. జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞే స్వరూపిణి. జ్ఞానముద్ర అంటే చెప్పుకున్నాం కదా, ఇది జ్ఞానముద్ర. జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞే స్వరూపిణి. అసలు ప్రపంచమే ఇదిగో అనేక యంత్రతంత్రాలతో ప్రపంచ ఆమెను ఆరాధిస్తుంది. అసలు ప్రపంచమే ఆమెకు ఆరాధనా స్థలం. 10 దిక్కులు, 10 ముద్రలు. 10 దిక్కులు ఏమేమి ఉన్నాయి? తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. 10 దిక్కులు. ఈ 10 దిక్కులకు 10 ముద్రలు చెప్పారు. ముద్రలు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ముదము అంటే ఆనందం. ఈ ముద్రలు ఎందుకు చేయాలి అంటే, వేయాలంటే ఆనందం పొందడానికి. ఏం ఆనందం? దానికి చెప్పుకున్నాం కదా, మైత్రిపురాశివశంకరి. వీటన్నిటినీ సాధన చేసుకొని సహస్రారంలో ఉండే బిందువులో ఈ శక్తిని పోయి కలిపి ఆనందంలో ఉండటానికి ముద్రలు వేయాలి. అది చెప్పడం. ముదము అంటే ఆనందం. ఆ ఆనందాన్ని ఇచ్చేది ముద్ర. 10 వేలలో 10 రకాల ముద్రలను పూర్తి పరమేశ్వరుని భావించడం ఒక సాధన. అప్పుడు ప్రాణాయామంతో వెన్నుపూస స్ట్రైట్ గా పెట్టుకొని, అందుకని మేరుదండం అంటే వెన్నుపూసను స్ట్రైట్ గా పెట్టుకొని ప్రాణాయామం చేస్తూ నువ్వు సహస్రనామం చదివినా చాలు. ఆనుకోకుండా స్ట్రైట్ గా కూర్చోవాలి. కూర్చొని సహస్రనామం చదువుతూ ముద్ర వేసి కూర్చున్నావు అనుకోండి, అప్పుడేమవుతుంది, నువ్వు బాహ్య ప్రపంచాన్ని మర్చిపోతావు. వీళ్ళు చూస్తున్నారా, వాళ్ళు చూస్తూ ఇవే ఉండవు. అదే ఇక్కడ చెప్పడం. 10 వేళ్లతో 10 రకాల ముద్రలను కూర్చి పరమేశ్వరిని భావించడం ఒక సాధన. బాహ్య ప్రపంచంలో ఉన్న పరమేశ్వరి ప్రభావమే అంతరంగంలో కూడా ఉంటుంది. బాహ్యంగా ఎట్లా ఉంది ఆమె? అందరి రూపంలో ఉంది. అప్పుడేమవుతుంది, అంతా ఒకటైపోయి నీ అంతరంగంలో ఆమె ఉంటుంది. సాధన చేత అందుకోవాలి. దశముద్ర సమారాధ్య త్రిపురా శివశంకరి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానజ్ఞే స్వరూపిణి. బాహ్యాభ్యంతర ప్రాశక్తిని సమీకరించుకొని అదే నీవు జ్ఞానధ్యాతృ ధ్యేయ రూప. జ్ఞాన జ్ఞాతృ ధ్యేయం అంటే నేనే నీవు, నీవే నేను అనే సమైక్యాభావాన్ని పొందడమే ఆత్మ సాయుధ్యం. ఆత్మ దగ్గరికి ఆత్మ సాయుధ్యం సాక్షాత్కారాన్ని చేసుకోవటం. దీనికి ముందు సాలోక్యం, సామీక్యం, సారూప్యం. నేను ఫస్ట్ రోజు చెప్పాను మీకు. లాస్ట్ 3 సాలోక్య లహరి, సామీక్య లహరి, సారూప్య లహరి, మళ్ళీ లాస్ట్ సాయుధ్య లహరి. ఈ 3 మెట్లున్నాయి లాస్ట్కి వెళ్ళటానికి. ఈ 3 సాలోక్యం అదే ధ్యాసతో ఉండాలి. సామీప్యం అమ్మవారి దగ్గరని లోపల ఆ అంతరంగంలో భావన చేసుకోవటం, బయటే కాదు. సారూప్యం ఆమె రూపంలాగా నువ్వు మారిపోవటం. ఇప్పుడు అమ్మవారు ఎక్కడుంది అంటే ఈ 3 మెట్లను దాటించేదే జ్ఞానం. చదివితే వచ్చే జ్ఞానం సాయుధ్యానికి దారి తీయకపోవచ్చు. సాయుధ్యం కష్టం, సారూప్యంగా తయారు కావచ్చు. ఆమె తనుగా తనే అమ్మవారిగా మారిపోవటం. ఊరికి నేను చెప్పడం కాదు, లోపల లీనమైన భావన. సంస్కారం లేని జ్ఞానం నిష్ప్రయోజకం అవుతుంది. సంస్కారం ఉండదనుకోండి, ఇన్ని తెలుసుకొని కూడా యథాస్థానం ప్రవేశియామి అంటాం కాదు.
ఎప్పుడైతే మనం అర్థాలు తెలుసుకుంటామో అప్పుడు మనస్సు ఏకాగ్రత చెందుతుంది. ఇక బయటి ప్రపంచాన్ని పరిగెత్తు దాన్ని చిన్నగా ఒకసారి కాకుండా మనం రోజు రోజు సాధన చేసి అందించుకోవాలి ఆ స్థితికి. జ్ఞానం జ్ఞేయం ధ్యాసు. సాత్వికంగా ఆలోచిస్తే వేరు వేరు కాదనే భావమే సాహిత్యానికి తోడ్పడుతుంది. సాహిత్యం అంటే ఆమె దగ్గరికి వెళ్ళటం సాహిత్యం. ఇది అనుభవం వల్ల తెలుసుకోవాల్సిన విషయం. అసలు తెలుసుకోవటం అనే భావం తెలుసుకునేందుకు అవరోధం అవుతుంది. తెలుసుకోవాలని తపన ఉంటుంది కానీ తెలుసుకోలేరు. తెలుసుకోవాలి అనుకుంటాం, చివరకు సాధన చేసేటప్పుడు అది నిలబడదు. అందుకోసమని ఇది అనుభవం వల్ల తెలుసుకోవలసిన విషయం. అసలు తెలుసుకొనడం అనే భావమే తెలుసుకునేందుకు అవరోధం అవుతుంది. తెలుసుకోవాలని తప్పనే కానీ అక్కడేం అర్థం కాదు. ఇస్తే అక్కడ నువ్వు మాటలతో చెప్పలేవు, అనుభూతి ద్వారా అందుకోవాలి. తనను తెలియని తెలివితో తాను లయించిపోగలిగినప్పుడే ఈ సాహిత్యం లభిస్తుంది. ఏంటది? తనను తెలియని తెలివితో తాను లయించిపోగలిగినప్పుడే ఈ సాహిత్యం సంభవిస్తుంది. అందువల్లకనే జ్ఞానాన్వికను జ్ఞానజ్ఞేయ స్వరూపిణి అంటారు. అంటే తెలుసుకొనవలసింది ఆత్మ, తెలుసుకునే వ్యక్తి కూడా ఆత్మ స్వరూపుడు, తెలివి కూడా ఆత్మ లక్షణమే. ఈ త్రిపుటి మన భృకుటికి తట్టినప్పుడే తల్లి ఉనికి తెలిసి వస్తుంది. అది తెలిసి రావాలి. తెలుసుకుంటే తెలిసేది కాదు, ఊరికనే విన్నంత మాత్రాన్ని రాదు. సాధన చేత ప్రయత్నపూర్వకంగా అనుభూతి చెందాలి. అనుభూతికి అనుభవమే అనుభూతి. ఎప్పుడు అనుభూతి చెందుతావు అనుకో, ఆ అనుభవమే సారూప్య స్థితికి వెళ్ళిపోతావు. సామీప్యం, ఇక్కడ సామీప్యానికి వెళ్ళటమే కాదు, అదే ధ్యాసలో ఉండటమే కాదు, దగ్గరికి వెళ్ళినా కాదు, సారూప్యంగా మారినప్పుడు సాహిత్యాన్ని అందుకోగలం, లేకపోతే అందుకోలేదు. తెలియవచ్చిన క్షణమే జీవితంలో సాధన ఫలించిన మహాక్షణం. ఇది తెలుసుకుంటే తెలిసేది కాదు, తెలిపినా తెలిసేది కాదు. తెలియవచ్చిన క్షణమే జీవితంలో సాధన ఫలించిన మహాక్షణం. యోని ముద్ర త్రికండేసి త్రిగుణాంబ త్రికోణగా అనభాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయని. జ్ఞానముద్ర, యోని ముద్ర మంత్ర భాగాలు. గుణగణాలు తల్లి అనుగ్రహం వల్ల వాటంతటవే లభిస్తాయి. ముందులో తల్లిని స్మరించాలి. త్రికోణ మధ్య బిందువులా ఆమెను భావించగలగాలి. ఇక్కడ త్రికోణాలు ఏంటి? వాళ్ళు అది దేవతలు వాళ్ళు ఆ త్రికూటానికి. కానీ నువ్వు ఎలా భావించాలి దాన్ని? ఎలా భావించాలి? త్రికోణం మధ్య బిందువులా ఆమెను భావించగలగాలి. త్రికోణం శ్రీచక్రంలో మధ్య త్రికోణం ఉంటుంది కదా, ఆ త్రికోణం మధ్య బిందువులు ఉంటుంది. ఆమెను భావించగలగాలి. ఆ బిందువులో ఆమె ఉన్నదని. దానికి త్రికోణం దాటాలి కదా. నువ్వు అలా కష్టం, అన్నీ దాటుతారు కానీ అక్కడికి వెళ్ళి అసలు దాటలేదు. అందుకోసం మనం ఏం చేయాలి? ఇలా చెప్తున్నా సులభమైన విషయం. సహస్రనామం స్ట్రైట్గా కూర్చొని ముద్ర పెట్టుకొని స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకొని అమ్మను స్మరిస్తూ సహస్రనామం చదువుతూ ఈ శరీరాన్ని, మనస్సును, బుద్ధిని ఈ మూడింటిని కలిపేసేయాలి. పాపరహితమైన ఆమె స్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలి. ఎక్కడ? యోని ముద్ర త్రికేంద్రేసి త్రిగుణాంబ త్రికోణగా అనగాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయని. పాపరహితమైన ఇట్లా మూడు గుణాలు ఏంటవి? మూడు గుణాల్ని
అన్ని మూడు మూడుగా ఉండేవన్నీ, మూడు కూటాలని, మూడు త్రిపురాల్ని, మూడు త్రయాల్ని, మూడు త్రయాలు. మూడు త్రయాలు ఏంటవి? వీటన్నిటినీ దాటి త్రికోణ బిందువులా ఆమెను త్రికోణ మధ్య బిందువులా ఆమెను భావించగలాలి. ఇవన్నీ మూడు లోకాలు, మూడు గుణాలు, మూడు ఏదైతే మూడు మూడుగా ఉందో వాటన్నిటినీ దాటి త్రికోణ మధ్య బిందువులా ఆమెను భావించగలగాలి. పాపరహితమైన ఆమె స్వరూపాన్ని సాక్షాత్కరించుకోవాలి. ఆమెకేం పాపం లేదు. ఆమె ఎప్పుడు ఆనందంలో ఓలలాడుతూ ఉంటుంది. మనం కూడా ఆ స్థితికి వెళ్ళడమే సాహిత్యం అంటే, పాపరహితమైన స్థితి అంటే. అద్భుతమైన అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయని. అద్భుతమైన ఆమె చరిత్రను సరిగా అర్థం చేసుకోవాలి. అద్భుతమైన చరిత్రలు ఏమేమి ఉన్నాయి? దేవి భాగవతం అంతా అమ్మవారి కథలే. ప్రతిదీ ఆమె కథలే. ప్రతి వాడు ఉపాసన చేసిన వాడిలో అమ్మవారిని భక్తితో ఎవడైతే పూజిస్తాడో వాడికి కావాల్సినవన్నీ ఆమె ఇస్తుంది. దేవి భాగవతం అంతా అవే. తర్వాత మనకిప్పుడు ఈ అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయని అనే నామం, ఆ ఒక్క నామం బీజాక్షరాలతో సంపూర్తి చేసి అనగా అద్భుతమైన చరిత్రలు ఒకటా రెండా నేనేన్ని చెప్పను. ఇప్పుడు దీక్షలు ఇచ్చిన వాడి కల్లా ఫలితమే. ఎవ్వడు మాకు కాలేదు, మాకు ఈ కోరిక తీరలేదు అన్నవాడు లేడు. అద్భుతమైన ఒకళ్ళ ఇతర ఎన్ని వేల మందో దీక్షలు తీసుకున్న వాళ్ళు. ప్రతి వాళ్ళు ఇక్కడ ఏంది మనకు నియమం? ఎవ్వడు ఏమి తీసుకురావడదు, ఎవ్వడు ఇవ్వకూడదు, ఆశయాపాసలు ఏ ఆశకు ఉండకూడదు, ఏ అతుకు ఉండకూడదు. దీక్ష తీసుకొని వెళ్ళిన వాడు ఎవరో వాడి పేరు కూడా నేను మర్చిపోవాలి, కానీ వాడు గుర్తుపెట్టుకుంటాడు వాడు కోరికలన్నీ తీర్చేవారు. అందుకోసం వాడు వచ్చి చెప్పుకోబోతాడు, మాకు ఇట్లా చేసామమ్మది మాకు తీరిందని. అట్లా ఒకటి రెండు కాదు, అనేక అద్భుతమైన చరిత్ర అమ్మవి. ఎంత మందో అనఘ అద్భుత. అనఘ అంటే కళ్ళకు కనిపించదానే. అమ్మ కళ్ళకు కనిపించదు. కళ్ళకు కనిపించకుండా అద్భుతమైన చరిత్రలు ఉన్నాయని మనం చెప్పేది ఊరికనే ఆమె చేతుల పరికరాలం. మనం చెప్పేంత మటుకే అర్హత. చెప్పడానికి ఏం ఉండాలి? శుభ్రము, మలినాలు ఏం లేకుండా శుభ్రంగా ఉండాలి. అందుకని దీక్ష ఇచ్చేటప్పుడైతే చాలా ఏకాగ్రతగా, ఇలాంటిది లేకుండా నిష్కల్మషంగా కూర్చొని ఎంతమంది వచ్చినా దీక్షలు ఇస్తూనే ఉండాలి. అయితే ఏంటి, ప్రతి వాడికి అద్భుతంగా ఫలితాలు. అనగా కళ్ళకు కనిపించకుండా అద్భుత చారిత్ర. ఎన్ని చరిత్రలో అమ్మవారివి. ఇప్పుడు మనకే కాదు, మరి కలియుగంలో అయితే అనుకుంటే అమ్మవారి దీక్ష తీసుకొని చేస్తే అయిపోతుంది. మునుపు వేల సంవత్సరాలు తపస్సు చేసేవాళ్ళు అమ్మవారికి. అట్లా దుర్గా సప్తశతిలో ఆయన సురధుడు, సుమేధ మహర్షి, సురధ అనే మహారాజు, ఇంకోడెవడు, ఇంకో వైశ్యుడు, వీళ్ళిద్దరు అమ్మవారిని పూజించడానికి ఆ సురధ మహర్షి దగ్గర ఉపదేశం తీసుకుంటారు. సురధ మహారాజు సుమేధుడి దగ్గర. ఈ సమాధి అతని పేరు, వైశ్యుడి పేరు సమాధి. వీళ్ళు ఇద్దరు కలిసి రాజు, ఇద్దరు కష్టాలు. ఆయనకు రాజ్యం పోయింది, గలభ శత్రువులందరూ ఆక్రమించేశారు. చిన్నగా వాళ్ళకి ఎవ్వరు తెలియకుండా దొంగదారిలో బయట అడవిలో పడి ఉన్నాడు సురధ మహారాజు. చాలా గొప్పవాడు. ఏం చేస్తాడు? శత్రువులు వచ్చి మొత్తం ఆక్రమిస్తే భార్య బిడ్డలను వదిలేశాడు, మొత్తం రాజ్యాన్ని వదిలేశాడు. వాడు ఆక్రమించారు, వాడు దొరకకుండా అడవికి వచ్చేసాడు. ఈ సమాధి కూడా ఈ వయస్సుడు. ఆయన వ్యాపారంలో నష్టపోయినాడు. ఎక్కడిదక్కడ పోయి కట్టుగుడ్డలతో ఆయన కూడా భార్య బిడ్డలు వేధిస్తుంటే అంతా గలభ అన్ని వదులుకొని ఆయన కూడా అడవించారు. వీళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళిద్దరు, ఈ సురధ మహారాజు, ఈ సమాధి అనే వేస్తుడు. మనకు దుర్గా సప్తశతిలో ఇది.
అప్పుడు వీళ్ళిద్దరు కలిసి అక్కడ సుమేధ మహర్షి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అయ్యా నాకా రాజ్యం పోయింది, గందరగోళంగా ఉంది, నేను సుమేధుడు ఈయన సమాధి చెప్పాడు, నేను కూడా అన్ని పోయినా, వ్యాపారాలు అంతా నష్టమైంది, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అప్పుడు ఆయన మంత్రోపదేశం చేసి సుమేధ మహర్షి వాళ్ళకు ఉపదేశం చేసి ఇది మీరు చెయ్యండి అమ్మ, మీకు సాక్షాత్కరించి అన్ని ఇస్తుంది. ఇప్పుడు ఇద్దరు కూర్చొని బాగా బీజాక్షరాలతో మంత్రం ఇచ్చాడు ఆయన. ఆ మంత్రం చేసిన తర్వాత ఇది మనకు 13వ అధ్యాయంలో దేవి సాక్షాత్కారం అన్నమాట. 13వ అధ్యాయం ఎవరికైనా కష్టాలు వచ్చి బాధలు వచ్చి దుఃఖాలు వచ్చి మునిగిపోయే స్టేజీలో ఆ 13వ అధ్యాయం దేవి సాక్షాత్కారం వాళ్ళిద్దరికి అమ్మవారు కనిపించి అప్పుడు వాళ్ళకి బీజాక్షరాలతో జపం చేస్తూ ఇద్దరు ఏమన్నది వాళ్ళకి పండో కాయో దోచుకునే తినేది కూర్చునేది. ఇద్దరికి దిగులేగా ఇద్దరు కష్టాలతో చోట కలిసారు. ఇప్పుడు కష్టాలు ఉన్న వాళ్ళందరూ ఒక చోట కలుగుతారు. అయ్యేప్పటికీ అప్పుడే భగవంతుడు గుర్తు వస్తాడు. ఇద్దరు కూర్చొని బాగా తపస్సు చేస్తారు. అప్పుడు అమ్మవారు వచ్చి సాక్షాత్కరించి నీకేం కావాలంటే సుమేధ మహారాజు మటుకు ఈ సురథ మహారాజు అమ్మ నా రాజ్యం పోయింది, నేను ఈ మనవంతరం ఉండేటట్టు, మన్వంతరం అంటే ఒక కల్పం అంతా మన్వంతరం ఉండేటట్టు నాకు రాజ్యము ఇచ్చేటట్టు వరం ఏమని అడుగుతాడు ఆయన. సరే ఎవరు? సురథ మహారాజు. ఈ సమాధి మటుకు అమ్మ నాకు సమాధి నిర్వికల్ప సమాధి స్థితిని నాకు ప్రదానం చేయమ్మా, నాకు అదేనా. ఇద్దరు అడిగిన కోరికలన్నీ తీరిపోతాయి, సాక్షాత్కరించి చెప్పింది అమ్మవారు. అలా ఇది ఎందుకని, అందుకని దుర్గా సప్తశతి చాలా గొప్పది. మీరు వినలేదు కావాలి, నేను దుర్గా సప్తశతి చెప్పినాం, వినలేదుగా అప్పటికి రాలే, చెప్పాం, వీళ్ళందరూ విన్నారు. దుర్గా సప్తశతికి అర్థం శ్లోకాలు ఎక్కడికి 15-20 రోజులు పట్టింది. ఇదంతా ఎందుకని చెప్పుకుంటున్నాం మనం? అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రధాని. ఎవరు అప్పుడు మనకు కావాల్సినది కోరికున్నది ప్రసాదిస్తుంది అమ్మవారు. అప్పటికి ఏమే కోరుకోవాలి, ఎవరు సమాధి ఏం కోరుకోవాలి, వైశ్యుడు. మనస్సు ఆమెను చూసేటప్పటికి ఏమసలు కోరికే లేని తీసుకెళ్ళిపోయినాడు ఆయన. మహారాజు మటుకు కోరికని కోరుకొని మన్వంతరం ఉండాలని కోరుకున్నాడు. ఎవడేది కోరుకుంటే అది చేసినామే. మనకు కావాల్సినది కోరుకున్నది ప్రసాదిస్తుంది. కానీ అప్పటికే మనకు కోరుకోవాలనే కోరిక ఉండదు. ఆమె సాయుధ్యమే అఖండమైన సామ్రాజ్యం. దగ్గరికి వెళ్తే ఇంకేముంది, ఆనందమే ఆనందం. అనగా అద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. అద్భుతమైన నామందిని సంపుడు చేసి ఎవరికి ఇచ్చినా సరే అంటే ఉపాసన ఉండాలి. చెప్తే మలినాలు ఉండకూడదు, కామక్రోధ లోభమోహాలు ఉండకూడదు, ఆశాపాసం ఇవన్నీ లేకుండా ఉన్నవాడు చెయ్యాలి. ఎవడైనా ఒక అతుక్కున్నాడంటే వాడికి పరీక్షదు, తీసుకున్నవాడికి పరీక్షదు. అందుకని ఏం అతుకు లేకుండా చేయాలి. అది ఈ రోజుల్లో కష్టంగా, అది ఒక సాధన. అది కూడా సాధన మీద కానీ రాదు. ఎవడైతే అట్లా ఉండి తడబడికి వెంటనే క్షణాల మీద పరిస్థితి. అది అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి అవ్యాజకర్ణామూర్తి రజ్ఞాన ద్వాంత దీపుల. ఆ దయామయి వల్ల కల్లా కపటం లేని కరుణామయ్య ఆమె. అభ్యాసాతిశయ జ్ఞాత, ఆమె కటాక్ష వీక్షణం ప్రసరిస్తే చాలు అజ్ఞానం అనే చీకటి క్షణంలో తొలగిపోతుంది. మనకి ఇదే నామం ఎక్కడ వచ్చింది చెప్పండి? ఇక్కడ వచ్చింది. అభ్యాసాతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి. దౌర్భాగ్యశూలవాసుల జరాంతరంతర చీకటిని పోగొట్టి బాగా షార్ప్గా తయారు కావాలి. ఇక్కడ మీరు యాంత్రికంగా ఉండి నిద్రలు పోతుంటే
అట్లా కదా మనం చెప్పా దౌర్భాగ్యతుల వాసులది. రవిప్రభ సూర్యుడు వచ్చి ఎట్లా కాంతి పడితే ఈ ముసలితనం గాని చీకటి గాని ఎట్లా తొలగిపోతుందో అట్లా ఆమె చీకటిని మొత్తం ఎప్పుడు అభ్యాసాత్ జ్ఞాత అవ్యాజ అప్పుడే కాదు అభ్యాసాత్ జ్ఞాత షడత్వాతీత రూపిణి. ఆమె కటాక్ష వీక్షణం ప్రసరిస్తే చాలు అజ్ఞానం అనే చీకటి క్షణంలో తొలగిపోతుంది. అమ్మవారి సహస్రనామం చేస్తుంటే చాలు, నీకు తెలిసినా తెలియకపోయినా బుద్ధిగా చేసినా చాలు మనలో ఉండే దౌర్భాగ్యాలన్నీ, మన అష్ట దౌర్భాగ్యాలు చెప్పాం. ఏంటవి? ఏంటి అష్ట దౌర్భాగ్యాలు? ముసలితనం, జారత్వం, చౌరత్వం, దరిద్రం, రోగం, ఇంగ్లీష్ తినటం, గుప్తశేషం. ఇది అష్టైశ్వర్యాలు. దాసి జనం, భృత్యులు, బంధువులు, మిత్రులు, పుత్రులు, ధనము, ధాన్యము, వాహనములు, అష్టైశ్వర్యాలు. అమ్మవారి దగ్గరికి వెళితే దరిద్రాన్నంతా పోగొట్టి చీకటి దరిద్రం తిండికి అల్లల్లాడుతుంటే వాడిని ధ్యానాన్ని కూర్చోమంటే కూర్చోగలడా? కూర్చోలేడు. కాబట్టి తెలిసి తెలియకుండాను గుడ్డిగా సహస్రనామం చేస్తూ అమ్మ దగ్గరికి వెళ్తే నీకుండే దరిద్రాన్ని చీకటిని పోగొడుతున్నాను. అది ఇక్కడ చెప్పడం. అజ్ఞానం అనే చీకటి క్షణంలో తొలగిపోతుంది. అభ్యాస అతిశయ జ్ఞాత షడద్వాతీత రూపిణి. షడద్వాతీత అంటే అరిషడ్ వర్గాలు. అట్లా చెప్పేసేయాలి, తప్పైతే తప్పనంటే కరెక్ట్ అయితే కరెక్ట్. అరిషడ్వారాలకు అరిషడ్ వర్గాలకు అతీతంగా ఉండేటట్టు నేను తయారు చేస్తా. అరిషడ్ వర్గాల దగ్గరికి రావు, అతీతంగా ఉండేటట్టు నేను తయారు చేస్తుంది. ఇది తగ్గవారా నీకు అర్థం బాగా అమ్మ బాగా చెప్పింది, నేను బాగా వినవంతం కాదు. రేపు ప్రశ్నలు వేస్తే నాతో ఎక్కడికైనా వస్తే వెయ్యాలి. రోజు ఎక్కడ కలిసినా సరే ముందర 10 ప్రశ్నలు ఉంటాయి. మా శ్రీ మాతా శ్రీ మహారాజ్ని శ్రీమతి మాతలు అంటే ఏంటి? ఇప్పుడు కాదు, ఇప్పుడు విన్నప్పుడు చిలక పలుకులే. పాఠం చెప్పిన వెంటనే పిల్లలు బాగా సమాధానాలు చెప్తారు. తర్వాత ప్రపంచంలో పడిపోయి ఉన్నట్టుండి క్వశ్చన్లు ఇస్తే కదా చదువుకుండేది. ఇప్పుడు షడత్వాతీత రూపిణి ఎన్నిసార్లు రోజు చెప్తా. అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభ మహమనమశ్చర్యాలని ఈ రోజు చెప్తానే లేదా ఏదో ఒక భావంలో వస్తూనే ఉంటుంది. కాబట్టి షడత్వాతీత అభ్యాసాతిశయ జ్ఞాత. ఎప్పుడైతే మనం సాధన చేస్తూ 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 ఉన్నామో ఏమీ తెలియకుండా సాధన చేస్తూ చేస్తూ నేను అందుకోసం అని ప్రతి వాళ్ళని సహస్రనామం ఒక 5కి నేర్పిస్తానంటే నేను తిక్కై చెప్తానా? ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బోధ చేస్తూ ఉంటావో ఎవరికైనా బయట ప్రపంచంలో ఉండదు. ఇంకా ఇప్పుడు తప్పు వెలిగితే మనసు అక్కడే ఉంటుంది. నువ్వు సహస్రనామం కానీ ఏదైనా నేర్పిస్తున్నావంటే మనసు ఏకాగ్రత అభ్యాసం. అందుకోసం ఖచ్చితంగా ఎవడికి చేత అయినప్పుడు వాడు నేర్పిస్తూనే ఉంటే అధ్యయనం అంత ఇది. ఇప్పుడు నేను అమ్మవారిని గురించి చెప్పుకుంటూ ఉంటున్నా, నాకు అసలు బయట ప్రపంచంతో సంబంధం లేదు, అన్నీ మర్చిపోతాను, నా శరీరాన్ని మర్చిపోతాను. నేను మరి కాళ్ళ నొప్పులు ఏం లేవు, ఏ నొప్పులు ఉండవు, ఎక్కడికి పోయినాయి? ఈ 2 గంటల సేపు నన్ను నేను మర్చిపోతాను. అది సాధన. అందుకోసం మనం కూడా ఎవరికైనా సహస్రనామం నేర్పిస్తున్నాం అనుకోండి, ఎవరినైనా వెతుక్కొచ్చుకోండి. వాళ్ళు అనుకుంటారు పాపమ్మ కోసం ఎంత కష్టపడుతుందో అనుకుంటారు. వీళ్ళందరూ అట్లా అనుకుంటేవాళ్ళు పిచ్చి మహాలు. నేను వాళ్ళ కోసం కాదు, నాకు ఈ సంసార సాగరంలో నుంచి నేను బయట ఎట్లా పడాలి? పెద్ద సంసారం. సహస్రనామం చెప్పినంతసేపు నాకు అసలు ప్రపంచమే తెలియదు. నేర్పిస్తున్నా సరే అక్కడే ఉంటుంది. నేర్పించేటప్పుడు కూడా ఏకాగ్రత ఉంటుంది మనస్సు. అది అభ్యాసం. సాధన అంటే పోయి మనం కళ్ళు మూసుకొని గృహిస్తున్నాం. మనం పోయి అడవిలో పోయి తపస్సు చేయక్కర్లా. మనకున్న అవకాశాన్ని సాధనగా మార్చుకోవాలి. అందరికి వచ్చు కదా సహస్రనామం, రాని వాళ్ళకి వెళ్ళి నేర్పించవచ్చుగా. లేకపోతే వెతుక్కోండి ఒక 5 ఎక్కడైనా నేర్పించవచ్చు. ఇప్పుడు మనస్సు
బుద్ధి శరీరము అన్ని ఏకాగ్రత అయిపోతాయి, పక్కకి రావు. ఇప్పుడు తప్పు పలికిన దాని మీదే ఉంటుంది ధ్యాస అంతా. అందుకోసమని అదొక సాధన, అభ్యాసం. అభ్యాస అతి అత్సే జ్ఞాత. ఎప్పుడైతే నువ్వు అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటావో అప్పుడు ఆమె జ్ఞాత కనిపించకుండా ఉన్నామే, ఇప్పుడు నీలో కనిపిస్తుంది. అభ్యాస అత్సే జ్ఞాత షడద్వాతీత రూపిణి. ఈ అరిషడ్ వర్గాలకు అతీతంగా ఉన్న ఆమె స్వరూపాన్ని నువ్వు గోచరింపజేసుకోవచ్చు. అది అన్నమాట. అవ్యాజ కరుణామూర్తి రజ్ఞాన ధ్వంస దీక్ష. ఆమె గురించి తెలియని వాళ్ళు లేరు. అవ్యాజ కరుణామూర్తి. అవ్యాజ కరుణామూర్తి అంటే కరుణ అంటే అన్లిమిటెడ్ కరుణ. అసలు ఆ కరుణకు అసలు ఇది ఇంకో చోట ఎక్కడ వచ్చింది చెప్పండి? ఇంకో చోట కరుణామృత సాగర. ఎక్కడ? కరుణామృత సాగర. కళ్యాణి అని అడుగుతా. బుద్ధి తక్కువే అమ్మ ఎదురుపడ్డావు అనుకోవాలండి. ఎందుకంటే మనం నేర్చుకున్నది టెస్ట్ చేసుకోవాలి, లేకపోతే మర్చిపోతాం. కళ్యాణి జగతి కంద కరుణారస సాగర. ఇక్కడ ఎక్కడ వచ్చింది? అవ్యాజ కరుణామూర్తి అజ్ఞాన ధ్వంస దీక్ష. ఎట్లా ఉంటుందామె? అవ్యాజ కరుణ, చెప్పలేని దయా కరుణ జాలి. ఇంకా దానికి అసలు ఉదాహరణ తల్లి ప్రేమ. తల్లి ప్రేమతో మించింది అసలు లేదు. అందుకని ఫస్ట్ మనకు వేదంలో చెప్పారు, తైత్రీయంలో త్రిక్షావళిలో ఉంది, మాతృదేవో భవ. తల్లిని ఫస్ట్ తలుచుకోవాలి. అంటే అమ్మాయి ఎన్ని నొప్పులు పడి మనల్ని బయటికి తెచ్చిందో, తెచ్చి ఊరుకుంటుందా? అది తెచ్చిన ప్రతి ఒక్క క్షణం కంటికి రెప్పలా నిద్ర కూడా పోకుండా బిడ్డను పక్కుంటుంది. అది తల్లి ఒక్కటే అట్లా. తండ్రి కాకపోతే పోషిస్తాడు, కానీ తల్లి యొక్క ప్రేమకు అంతు లేదు. అందుకోసమని అవ్యాజ కరుణ, చెప్పనరలవి కాని ప్రేమ. అజ్ఞాన దాంత దీపిక. మనలో ఉండే అజ్ఞానాన్ని అజ్ఞాన ద్వాంత ఆమె కటాక్ష వీక్షణం ప్రసరిస్తే చాలు, అజ్ఞానం అనే చీకటి క్షణంలో పోతుంది. ఆమెను గురించి తెలియని వాళ్ళు లేరు. ఆబాల గోపవిత సర్వానుల్లంఘ శాసన. ఆబాల గోపవిత అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఆమెను. ఇక్కడ ఆబాల గోపాలం ఎక్కడ ఉంది? బాలాలీలా వినోదిస్తే. ఆబాల గోప అంటే బర్రెలను గడుచుకునేవాడు, గోపాలు ఆవుల్ని గడుచుకునేవాడు. వాళ్ళు కూడా పిల్లలకు పెద్దలకు అందరికీ తల్లిని తెలియవాడు ఉండడుగా. మొన్న కథ చెప్పాను, గుర్తుందా మీకు? ఒక్కదా ఇది చెప్పుకోలేదు. 3 క్వశ్చన్స్. గురు పౌర్ణమి నాడు రాజుగారిని యమునాచార్యులు వారు అడిగారు. ఆ పండితుడు ఉన్నాడు కదా, అదే ఆయన ప్రధాని, నేను అవునంటే కాదంటానని చెప్పాడు కదా పండితుడు. నీ తల్లి అవంజ అంటే ఒప్పుకుంటాడు. అవంజ కాదు కదా, తన పుట్టుండే. ప్రతి ఆబాల గోప విద్య. పుట్టిన ప్రతి బిడ్డకు తల్లిని తెలుస్తుంది. విదిత అంటే తెలుసుకోవడం. ప్రతి వాళ్ళకు వాళ్ళ తల్లిని మటుకు వాళ్ళు గుర్తిస్తారు. ఎవరిని గుర్తించినారు? రెండో ప్రశ్న ఏంటి? అపెండిక్స్ అడిగింది. ఇప్పుడు రాజుగారు ఎక్కడున్నాడు? భార్య ఉంది. ఆమె పతివ్రత కాదని చదివారేరు ఇప్పుడు. పండితుడు కాదు అనలే. నేను అన్న దాని ప్రధాని కాదంటానంటే 3 అనగటానికి వీల్లేదుగా. మూడోది రాజు మహారాజు సార్వభౌముడే కదా, కాదంటానికి ఎట్లా చెప్తుంది? అలాగే పుట్టిన ప్రతి బిడ్డకు
ఆబాల గోప విదిత ప్రతి వాళ్లకు అమ్మని గురించి తెలుసుకుంటుంది. వాళ్ళ శరీరం అమ్మే కాదు, అమ్మని చెప్పక్కర్లేదు ఇంక వాళ్ళు. చెప్పక్కర్లే ఎవరికి. అయ్యా ఈమె మీ అమ్మని ఎవరికైనా పరిచయం చేయాలా? తండ్రిని పరిచయం చేయాలి కదా. ఆ, తల్లిని ఎవరు పరిచయం చేయాలి? అదే ఇక్కడ చెప్తాం. ఆబాల గోపవిత పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరికీ గోపాలుడు కూడా, అంటే ఆవులను కాసుకునేవాడికి కూడా తల్లిని గురించి చెప్పక్కర్లే. ఆబాల గోపవిత సర్వానుల్లంఘ శాసన. సర్వానుల్లంఘ శాసన అంటే ఆబాల గోపాల అందరూ ఆమెను ఆశ్రయించి ఆరాధించే వాళ్ళ. మనం చేసే ప్రతి పని, తినే ఆహారం, తాగే నీరు, పీల్చే గాలి, పలికే వాక్కు అన్ని అంతరంగంలో ఆసీనురాలై ఉన్న ఆ పరమేశ్వరికి అర్పించే నైవేద్య నీరాజరాలి. అంటే సర్వానుల్లంఘ శాసన. మా పాపం వీళ్ళు చాలా దరిద్రంగా ఉన్నారమ్మా పాపం. వీళ్ళని ఏమైనా సరే, వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు, వాడు దుర్మార్గుడు అయినా అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి, అమ్మ కదా వెంటనే వాడికి ఏ బాధతో వస్తాడో ఆ బాధను తీసేది. ఇప్పుడు దీక్షకు వచ్చే వాళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు, తాగుబోతులు కావచ్చు, తిరుగుబోతులు కావచ్చు, ఎవరైనా వదిలే, వాడు ఏ బాధతో వస్తాడో ఆ బాధ తీసేయాలి. అది చెడువాడిని మంచిగా మారుస్తుంది, పిచ్చివాడిని గొప్ప పండితుడుగా మారుస్తుంది, గుడిసెలో ఉండేవాడు తీసుకెళ్ళి అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది. అంతా విచిత్రాతి విచిత్రం ప్రపంచంలో. సర్వానుల్లంఘ శాసన. సూర్యుడు టైంలో రావాల్సిందే, ఆమె ఆర్డర్. మరి పొద్దునస్తారేమ్మా ఇవాళ నేను రానంటానికి వీళ్ళ టైం ప్రకారం ఆయన రావాలి. మళ్ళీ సాయంత్రం 6:30 అయ్యేటప్పుడు చంద్రుడు రావాలి. ఆమె శాసనం అది, ఉల్లంఘించడానికి వీల్లేదు. ఈ ప్రపంచమంతా సర్వానుల్లంఘ శాసన, ఆమె శాసనం. అసనాసనానికి ప్రకృతి ప్రపంచం మొత్తం 14 లోకాలు ఆ శాసనానికి లోబడి కాల్సింది. ఉప్పు నీళ్ళు మంచినీళ్ళుగా మార్చమంటే మారుస్తుంది, చెడ్డవాడిని మంచివాడిగా మార్చమంటే మారుస్తుంది, పిచ్చివాడిని పండితుడుగా మారుస్తుంది అన్న సర్వానుల్లంఘ శాసన. ప్రతి దాన్ని కూడా ఆమె చేతుల ఉల్లంఘనం. ఇది ఇట్లా ఉండకూడదంటే ఉండకూడదు. ఇది అమ్మవారి యొక్క శాసనం. శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. శ్రీచక్ర రాజనిలయ అంటే తెలిసి చేస్తే జన్మ సరిస్తుంది, తెలియక చేసినా తల్లి సహిస్తుంది. కానీ ఆమె తీర్పుకు మార్పు లేదు. సర్వానుల్లంఘ శాసన. ఎప్పుడూ ఆమె మాటను కాదనలేరు, ఆమె గీచిన గీటు దాటలేరు. ఆమె అనుక్షణం ప్రపంచపు పోకడను ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు ఎవరి వల్ల ఏ పని ఎలా జరగాలో ఆమెకు తెలుసు. శ్రీచక్ర రాజ నిలయ. ఆమె గీచిన గీతలను మన చేతులతో గీసుకొని సరిచూచుకున్న చక్రరాజమే శ్రీచక్రం. ఇప్పుడు శ్రీచక్రం అంటే ఏం చెప్తారు మీరు? అదొక నమూనా. నీ జీవితాన్ని సాధన ప్రకారం మార్చుకోవడానికి రోజు శ్రీచక్రాన్ని చూస్తూ త్రైలోక్య మహన చక్రం దాటాలి, సర్వాస పరిపూరక చక్రం దాటాలి, సర్వ సంక్షోభణ చక్రం దాటాలి, సర్వ సౌభాగ్య చక్రం దాటాలి, సర్వార్థ సాధక చక్రం దాటాలి, సర్వ రక్షాకర చక్రం దాటాలి, సర్వ రోగహర చక్రం దాటాలి, సర్వ సిద్ధిప్రద చక్రం దాటాలి. త్రికోణం మధ్యలో ఉన్నది బిందువు, సర్వానందమయ చక్రం. ఇలా శ్రీచక్రాన్ని ఉదాహరణగా పెట్టుకొని, దీనికి ఏంటంటే మనం ఒక ప్లాన్ ఇచ్చినాం ఇల్లు కట్టుకోవాలని. అందరికీ తెలుసు కదా, ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ వేసుకోవాలని. ఆ ప్లాన్ తీసుకొని ఎక్కడికి వెళ్తాం? అప్పుడు ఎవరి చేత అప్రూవల్ తీసుకుంటాం? ప్లాన్ని ముందర ప్లాన్ ఇంజనీర్ దగ్గర తీసుకెళ్ళి, వాడు సరే అంటే మున్సిపల్ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ మేనేజర్ శాంక్షన్ చేయించుకొని అప్పుడు వచ్చి భూమి పూజ చేసి గుణార్థం చేసి ఇల్లు కట్టడానికి మొదలు పెడతారు. అలాగే మొదలు పెడితే అంటే వెంటనే అవుతాయా?
అలాగే మనం ఒక సాధన చేయాలంటే ముందర ఏం చేయాలి, ఒక ప్లాన్ వేసుకోవాలి. ఆశయం ఉండటం, నేను ఏమైనా సరే ఇలా తయారు కావాలనే ఆశయం, అది ప్లాన్. ఆ ఆశయంతో ఎక్కడికి వెళ్ళాలి మనం? గురువు దగ్గరికి వెళ్ళాలి. గురువు దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకోవాలి. గురువు నన్ను చూస్తే ఆ ఎస్టిమేషన్ వేసి చెప్పేస్తాడు, ఆ ఇల్లు ఎస్టిమేషన్ వాడు శాంక్షన్ చేస్తాడు. అప్పుడు ఆయన నీకు ఏది తగ్గుతుందో ఆ మంత్రాన్ని ఇస్తాడు. నువ్వు అసలు ఎట్లా ఉంటావు? కొంతమంది ఈ మంత్రాలు గింత్రాలు నాకొద్దు, నేను ఊరికనే కూర్చొని ఉండేటట్టు చెప్పుకుంటారు. ఇప్పుడు గురువు ఒప్పుకోడు. అయితే పో నువ్వు ఫలాన్ని చేసుకురపో అంటారు. ముందర సహస్రనామ పారాయణ అయిపోయి నీ చెత్త అంతా కరీతగా నేనేమి ఇవ్వలేదు నీకు. నీ సహస్రనామ పారాయణ అయిన తర్వాత నేర్చుకున్న వెంటనే నేర్పిస్తాడు ఆయన. నేర్పించి అన్నీ నేర్పించి లట్టపారాయణ చేయపో అంటాడు, దీక్ష ఇస్తాడు. అది అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చూస్తాడు ఏమన్నా క్లియర్, కొంచెం గొప్ప క్లీన్ అయిందా లేని. భగవంతుడి మీద నమ్మకం లేని స్టేజ్లో గురువు దగ్గర వస్తాడు. భగవంతుడు ఏమన్నా క్షణాల మీద చూపించగలడా గురువు? సాధన చేత అందుకోవాలి. అప్పుడు ఏం చేయాలి? శ్రీచక్ర రాజానికి ఈ ప్లాన్కి చెప్తున్నా నేను. ఆ గురువు అప్పుడు నిన్ను ఒక్కొక్క స్థితిని దాటించి ఎలా దాటాలో చెప్తాడు, నువ్వే దాటాలి. గురువు చేపట్టుకొని నడుపుతాడు, మార్గం చూపిస్తాడు. అయ్యా ఇట్లా వెళ్ళిపో, నువ్వు ఈ ప్లేస్ సులభంగా వెళ్ళగలవు, నీ గుణాలు నీ లక్షణాలకి ఇది సూట్ అయింది. సూట్ కాలేదనుకో ఇవ్వడు. మళ్ళీ క్లీనింగ్ ప్రాసెస్. ఎట్లయితే స్థలం అంతా శుభ్రం చేసి శుభ్రంగా ఉన్న తర్వాత అప్పుడైనా ఏం చేయడానికి ప్లాన్ గీయటానికి కూడా వీళ్ళు చేస్తారా? చుట్టూ చెత్త ఉన్న చోట మనం కూడా అంతే. మన చెత్త అంతా కడుక్కోవడానికి ముందర సహస్రనామ పారాయణ. అయితే ఎక్కువ చెత్త ఉన్నవాడు కోటి పారాయణ చేస్తారు. వాళ్ళ ప్రారంభాలు బలీయంగా ఉంటాయి, వాళ్ళకే బుద్ధి ఉంటుంది. ఏమండి మాకు కోటి పారాయణ దీక్ష ఇవ్వండి, మాకేం బుద్ధి సరిగ్గా నిలవటలేదు, తీసుకోపో. వీళ్ళు చేసి 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 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నారు అట్లా. క్లియరింగ్ ప్రాసెస్ అది. దీంతో పాటు అప్పుడు గురువు ఏం చేస్తాడు? పర్వాలేదు బుద్ధి కొంచెం మారిందని అప్పుడు నీకు ప్లాన్, ఇదంతా క్లీనింగ్, స్థలంలో అంతా శుభ్రం చేసిన తర్వాత అప్పుడు గీతలు గీస్తాడు. ఇంకా గుణార్థం కాల గీసి అప్పుడు నిన్ను ఒక స్త్రీ విద్యా పరంపర కానీ స్తోత్ర పరంపరని అట్లా మన కోటి స్తోత్రాలు కానీ ఒక పూజకు సమంగా, పూజకు దాలా ఇంకా గురువు గారు కోటి స్తోత్రాలు అయిన తర్వాత ఒక పూజ, కోటి పూజలు అయిన తర్వాత ఒక జపం, కోటి జపాలు అయిన తర్వాత స్థూల ధ్యానం. అంటే నవ్వుకుంటాడు లోపల, నీకు ఇంత చెత్త పేసి పెట్టుకొని నువ్వు ఎలా పోతావు ధ్యానానికి? నీకు మింద్ర నీ ప్రారంధాలన్నీ నేను కదిలిస్తుంటే కూర్చోలేవు కదా. అందుకోసమే ఇన్ని ప్రొసీజర్తో నిన్ను క్లీన్ చేసి అప్పుడు గీత గీసుకుంటాడు ఆయన. వీళ్ళకి చెప్పడు. ఇప్పుడు అంటే ఇక్కడ గీతలు కనిపిస్తాయి, అక్కడ నేను శ్రీ విద్యా పరంపరలో దింపాలా, దీనికి ఏదైతే సూచిస్తుందో గురువు గారు చూసుకుంటారు. అలా ఈ శ్రీచక్ర రాజం దాన్ని చూస్తూ నేను ఎక్కడికి వచ్చాను, ఎన్నో చక్రాల దగ్గరకు వచ్చాను, నువ్వే పరీక్ష చేసుకోవచ్చు, ఎవడో అక్కర్లా. త్రైలోక్యమాన చక్రం దాటైనా అక్కడే పడున్నా, మంచి చూస్తూనే ఆకర్షణ, మంచి నగ చూస్తూనే ఆకర్షణ, ఇంకా ఆ చెత్తలోనే ఉంటాం. అయితే ఉండటం తప్ప గొప్ప కాదు, అనుభవించాల్సిందే. భగవంతుడు ఇచ్చింది అంతా మనకి జీవితం ఆనందంగా సంతోషంగా ఉండటానికి. ఎప్పుడు విరక్తిగా ఉండమని ఎక్కడ చెప్పరా, ముఖ్యంగా గృహస్థులకు. కానీ దాన్ని వదిలేయటాన్ని నేర్చుకోవాలి, అదే దాటడం. ఇప్పుడు వదిలేస్తూ పోతుంటావు, మనల్ని పిక్కొదినవు. నువ్వు కోరికలు ఎంబడి పడతావు అనుకో, అవే మనల్ని పిక్కొదింటాయి, ఎక్కడో కాదు. ఇంకొక శ్రీచక్ర రాజనిలయ ఆమె మధ్యలో ఉంటుంది. ఇవన్నీ దాటి బోధాం దగ్గరికి నిరుత్సాహపడక్కర్లే. నువ్వు ఏ స్థితిలో సాధన చేసి ఎక్కడ దాకా పోతావు, అక్కడి నుంచి మళ్ళీ నువ్వు జన్మలో పోగలవు ముందరికి. అంతేగాని నేను కొత్తలో దిగులు పడుతూ ఉండేదాన్ని. నిరుత్సాహం అనేది పనికిరాదు. ముఖ్యంగా దైవ శక్తి దగ్గరికి వెళ్ళేటప్పుడు, అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్ని అవంతరాలు.
వాటన్నింటినీ సురాన్ని నటిస్తుందిలే. అమ్మ దగ్గరికి ఆమె దగ్గరికి వెళ్ళాలని పరిగెత్తుతుంటే ఎన్ని అడ్డాలు వచ్చినా అమ్మే తీసేస్తుంది అని అర్పణ భావంతో ఉండాలి. శ్రీచక్ర రాజనిలే అంటే ఇదేంటమ్మా శ్రీచక్రం అంటే ఏం చేస్తారు, మీరు పూజ చేసుకోవచ్చా? నేను చాలా మంది ఇస్తుంటాడు, ఏమంటే నేను శ్రీచక్రానికి పూజ అలక్షణంగా చేసుకో. అది చాలా నియమాలు పెట్టుకోవాలి కదా, రోజు నైవేద్యం పెట్టాలి కదా. మీరేం చెప్తారు ఇప్పుడు? అవన్నీ వాళ్ళకి అర్థం ఇప్పుడు ఎవరైనా పడుతున్నాయి ఈయనతోటి ఆలోచన చెప్పింది. చాలా కష్టం, వాటిని దాటడమే చాలా కష్టం. కాబట్టి ప్రతిదీ ఏ పని చేస్తున్నా అర్పణ మనల్ని ఇప్పుడు కూర్చొని ఉన్నాం ఇక్కడ, ఒక ఆమె వచ్చి నన్ను చిచ్చిపోయింది, నేనేమనుకోవాలి? కూర్చొని చూస్తుంటే ఆమె వచ్చింది అంటే ఆమె స్వభావం, అది స్వభావం అది తిట్టుకొని సాగితే కదా నీకు తిట్టుకోవడానికి. మన నియమాలు అవి 5. బ్రాహ్మణ ముహూర్తం చేయాలి, దీక్ష తీసుకునేవాడు. తర్వాత 2వది అమ్మ గుడితోటే వాళ్ళ ఆయనకి ఎదురు జవాబే చెప్పకూడదు 40 రోజులు. తగాదా పెట్టుకోడు, అక్కడే పడిపోయా. ప్రతి క్షణం తగలడే ఎత్తా. తర్వాత ఎవరిని చెప్పకూడదు, నువ్వు చేసేటట్టు తిట్టిపోతుంటారు. ఈ దీక్ష తీసుకున్న తలకాయ నిప్పి వాడిని తిట్టకూడదు అంటే లోపల కూర్చుంటే తిట్టకూడదు. ఎట్లా కొంత తప్పు లేకుండా తిట్టిపోతున్నారు కదా, తిట్టనే పాపం చెత్త అంతా మన చెత్త అంతా వాడు తీసుకెళ్తున్నాడు గాలిపడు. ఆ క్షణానికి అది పుడిస్తుంది. ఎవరిని తిట్టవాక, మళ్ళీ తిట్టే చెత్త అంతా నువ్వు తెచ్చుకోవాక. ఏ జన్మలు ఎన్ని జన్మల నుంచి తెచ్చుకున్నాము, తెచ్చుకోవాక. ఇంకా నేను చేస్తున్నానని ఎవరికి కొంచెం అహంకారం వస్తుంది, రాకూడదు. ఈ 5 నియమాలతో చేతలేంటే ఇవేనా, ఏ ఉందిలేండి, ఇవే బుచ్చుతూ ఉంటాయి ప్రతి ఒక్క క్షణం. ఇదే జీవితం. నువ్వు శ్రీచక్రాది నిలయ, ఆ శ్రీచక్రాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటే చేసుకో, లేదు షో కేసులో పెట్టుకో, ఎవరిని ఏం కాదు. మరి 190 ప్రశ్నలు అందులో టీవీలో వచ్చేటట్టు చెప్తుంటారు వాళ్ళు. శ్రీచక్రాన్ని పెట్టుకొని నువ్వు అట్ట చేసుకొని దానికి ఇన్ని ఆచారాలు ఉన్నాయి, ఇన్ని చెప్పుకోకు, వాళ్ళు చెప్పునండి నీకన్నట్టు. అవి చూసి వచ్చి నన్ను అడగాకండి. ఎందుకని తెలిసింది ఆనే కదమ్మా, నిన్ను అడగటం తప్పంటే ఎట్లా అంటే వాళ్ళు చెప్పుకుంటున్నారు, వాళ్ళు ఏమి ఆచరించటల్లా, వాళ్ళు ఏమి చేయటల్లా. ఏదో పేరు ప్రతిష్ట కోసం టీవీలోకి వచ్చారు. వాడికి నిజంగా అభ్యాసం చేసిన వాడు అట్లా చెప్పలేడు, వద్దని చెప్పడు ఎవడు, తెలిసిన వాడు ఎవరు చెప్పడు. పెట్టుకొని అర్థమే ఉంది, అదొక నమూనా. ప్లాన్ ఇంట్లో బీరువాలో నుంచి ప్లాన్ వేయించుకొని తెచ్చి పెట్టుకుంటే ఎవడు కాదంటాడు. అది కట్టేటప్పుడు గదువు కష్టం, ఇల్లు కట్టేటప్పుడు గదువు కష్టం కూడా అర్థం చేసిన కాడి నుంచి కష్టాలు మొదలు. మనకు కూడా అంతే, ఏది గుణార్థన. గురువు దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తెచ్చుకొని సాధన మొదలుపెట్టినప్పుడు ఎదుగు నిద్ర వస్తుంటుంది, అప్పుడే సినిమాలకు వెళ్ళాలనిపిస్తుంటుంది, అప్పుడే మీ ఆయనతో తగాదా పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు కదా కష్టాలన్నీ గుణార్థం చేసిన వెంటనే కష్టాలన్నీ మొదలు. కాబట్టి ఈ శ్రీచక్రరాజ నిలయ అంటే ఎప్పుడైతే నువ్వు ఆ నిలయాన్ని శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్సింహాసనేశ్వరి శ్రీచక్రరాజం మధ్యలో సింహాసనం వేసుకొని శ్రీమాత నివసించే చిన్మయ శాంతి నికేతనం అది ఆ బిందువులో. ఇప్పుడు అది షట్చక్రాలు చెప్పానుగా, ఎక్కడ ఉంటుంది అమ్మవారట, ఇప్పుడు ఎక్కడ చెప్తారు? ఒక్క బిందువులో ఎక్కడ ఉంటుంది అప్పుడే మూలాధారం నుంచి సహస్రారం దాకా
ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ శక్తి పోయి బిందువులో ఉన్న శివుడితో కలిసే దాన్ని ఏమంటారు? శ్రీచక్రరాజ నిలయ. శ్రీమత్ సింహాసనేశ్వరి. మహత్తైన సింహాసనం ఎక్కడుందంటే ఆయనతో ఆమె వెళ్ళి కూర్చోవటం. మనకందుకని అమ్మవారి పటంలో అమ్మవారు ఆయన మీద కూర్చున్నట్టు మనకు అది నమూనా. సాధన చేత ఈ 6 చక్రాలు దాటి సహస్రారంలో బిందువు మూల ఈ శక్తి పోయి కలిసి కూర్చోవాలి. దానికి ఉదాహరణగా ఫోటో అట్లా ఇస్తాడు. అంతే, అసలేం కాదు, నువ్వు సాధన చేస్తుంటే తెలుస్తుంది. ఒక్కొక్క స్థితి నుంచి బయటపడు. ఉలాగా దగ్గరే మురిగిపోయేవాడు ఎంతమంది, అంతే కదా. మనుషుల్లో వికారాలు లేకుండా, మార్పు లేకుండా ఈ సంసారం మీద బడుండి బయట అంటే తప్పు ఒప్పు కాదు, నిర్లిప్తత భావన రావాలి. అంతేగాని భర్తను బిడ్డల్ని వదిలి అడవికి వెళ్ళాలని కాదు. ప్రతి స్త్రీ శక్తి పరమేశ్వర స్వరూపం. ప్రతి పురుషుడు పరమేశ్వరుడు యొక్క స్వరూపం. ఆ భావనతో నువ్వు సంసారం చేసినా, ఇంట్లో ఉన్నా నీకేమి దృష్టి మారదు. అది ఇక్కడ చెప్పింది. శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఇప్పుడు త్రిపుర సుందరి అంటే ఎవరు? త్రిపురాలను దాటి పోయి శివుడితో కలిసి కూర్చున్నానని త్రిపుర సుందరి అంటారు. అది శ్రీమత్ త్రిపుర సుందరి. శ్రీ శివశక్తైక రూపిణి లలితాంబిక. ఆమె శివశక్తైక స్వరూపం. శివుడితో శ్రీ శివశక్తైక స్వరూపిణి అనే నామం ఎవరైనా భార్యాభర్తలు విడిపోయి విడాకులు తీసుకుంటామనే భావానికి వెళ్ళినా సరే, ఆ స్థాయికి వచ్చిన వాళ్ళకు కూడా ఈ నామం బీజాక్షరాలతో సంపుడు చేసి దీక్ష ఇస్తే అద్భుతంగా కలిసిపోతారు. ఆ విద్వేషాలన్నీ పటాపంచలైపోతాయి. ఇంత అద్భుతమైన నామం శ్రీ శివశక్తైక రూపిణి లలితాంబిక. లలితాంబిక అంటే ఇంకో అర్థం అంటే, లలితాంబిక అంటే లలిత అంటే లాలిత్యము, సౌకుమార్యము, సిద్ధత్వము, ఇంకా ప్రేమ కాదు, గాంభీర్యము. శ్రీ లలిత అనే నామం ఎవరికీ లేదు. లలితాదేవి తెలుగు వారికి మనకు మరింత దగ్గరైన తల్లి అనవచ్చును. లలిత ప్లస్ అంబిక, లలితాంబిక అనే నామం ఎవరికీ లేదు, ఒక్క ఆ తల్లికి తప్ప. ఈ లలితాంబకు సంబంధించిన ఇంతకు ముందు చెప్పిన నామాలన్నీ సకల లోకాలకు మించి ప్రకాశించే కోమల స్వరూపమే లలిత. ఋషులు దర్శించి ద్రోపర్చిన నామమే లలితాంబిక. ఓంకార పూర్వకంగా కానీ మంత్రము నిష్ఫలం. ఓంకారం ముందర చేస్తుంది. ఓంకార పూర్వకంగా ఉచ్చరించిన శక్తివంతమైన మంత్రం అవుతుంది ఈ లలితాంబిక అనే నామం. లలిత ఇక్కడ శ్రీ శివ అనే నామం లలితా సహస్రనామ స్తోత్రం ముందు మొదటి నామం శ్రీమాతకు సంబంధించినదైతే, ఈ చివరి నామం శివకు సంబంధించినదిగా ఉంటే, అంటే జగత్తుకు మాతాపితరులైన వారి మధ్య ఈ స్తోత్రం ఇమిడ్చబడిందన్నమాట. అమ్మవారికి అయ్యవారికి మధ్యన. అయ్యవారి నామంలో అమ్మవారి నామం ఇమిడి ఉండదు, కానీ అమ్మవారి నామంలో అయ్యవారి నామం ఇమిడి ఉంటుంది. అలాగే అజ్ఞానంలో జ్ఞానం ఇమిడి ఉంటుంది. వాడు ఎప్పుడప్పుడు జ్ఞానం సంపాదించవచ్చు. జ్ఞానంలో అజ్ఞానం ఇమిడి ఉండదు. ఈ రెండు నామాలు విడివిడిగా ఉన్న ఇద్దరు ఒకటే. శ్రీ శివశక్తి రూపిణి లలితాంబిక. శ్రీమాత నివసించే చిన్మయ శాంతినికేతనం శ్రీచక్రరాజన్. శ్రీచక్రరాజన్లయ శ్రీమత్ త్రిపుర సుందరి శ్రీ శివశక్తైక రూపిణి లలితాంబిక. శ్రీచక్రరాజన్లయ శ్రీమత్ త్రిపుర సుందరి
శ్రీ శివ శివశక్తి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యా సహస్రకం శ్రీ లలితా రహస్య నామ స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయ. ఇప్పుడు ఫలశ్రుతి కొంచెం చెప్పేసుకొని ఆపేద్దాం, సరేనా? ఇచ్చేత నామ సహస్రం కలిసంతే ఘటోద్భవ రహస్యానాం ఓ అగస్త్య ఋషి లలితాదేవికి ప్రేమను గూర్చు ఈ స్తోత్రము రహస్యములన్నిటిలోనూ రహస్యములుగానున్నవి. అట్టి ఈ సహస్రనామము నీ కొరకు చెప్పబడింది. ఈ స్తోత్రానికి సమానమైనది ఇంతకు ముందేనది లేదు. అంటే అనేన సదృశం స్తోత్రం నభూతన్న భవిష్యతి సర్వరోగ ప్రసన్నం సర్వ సంపత్రవతి. ఈ స్తోత్రం సకల రోగములను పోగొట్టగలవిగాను సకల సంపదలను పెంపు చేయునుగాను ఉన్నవి. సర్వాభ మృత్యు శమనం అకాల మృత్యు నివారణ సర్వజరాక్షి సంబంధి సమస్త అకాల మరణమును శాంతింపజేస్తుంది, కాల మృత్యమును పోగొడుతుంది, జనములన్నిటిని శమింపజేస్తుంది, దీర్ఘాయువును ఈ గల్దీయు అగును. ఇదం పుత్రాణం పురుషార్థ ప్రదాయం సంతతి లేని వారికి పుత్రులను కలిగించినది. పుత్ర ప్రద అనే గాని పుత్ర ప్రథమ కాదు, మొదటి పిల్లవాడని కాదు, పుత్ర ప్రద అక్కడ విడదీసుకోవాలి. పిల్లలు లేని వారికి పుత్రులను కలిగించుతుంది. ధర్మాత్ర కామమోక్షములను 4 పురుషార్థములను చేకూరుస్తుంది. ఈ దేవి స్తోత్రం ఆమె సంతోషం కలిగించేదిగా ఉన్నది. జపన్నిత్యం ప్రయత్నేన లలితోపాసన ఈ లలితోపాసన పరులగు వారు ప్రతిరోజు దీనిని ప్రయత్నపూర్వకంగా జపింపవలేను. విధి ప్రకారము ఉదయమున స్నానము చేసి సంధ్యావందనాదులను ఆచరింపవలేను. పూజాగృహం తర్వాత పూజాగృహంలోకి వెళ్ళి శ్రీచక్రార్చన చేసి శ్రీ విద్య పంచదశాక్షరిని గాని షోడశాక్షరి గాని అక్షరిని గాని సహస్ర పర్యాయములు లేదా 300 సార్లు గాని లేదా 108 సార్లు గాని జపం చేయాలి. రహస్యనామ సహస్రనామ పశ్చాత్పటే మంత్రజపం చేసిన తర్వాత సహస్రనామ స్తోత్ర పారాయణం చేయవలేను. తన జన్మలో ఒక్కసారైనా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసే విద్వాంసుడు సత్యపుణ్యం ఈ స్తోత్రాన్ని పారాయణ చేసిన వారికి ఎటువంటి పుణ్యఫలం కలుగునో చెప్పదను. అగస్త్య ఋషి వినుము. గంగా మొదలగు సర్వ పుణ్యస్మృతులలో 1,000,000 జన్మలు స్నానం చేసిన ఫలాన్ని పొందుతాడు. కోటిలింగ ప్రతిష్ట కురుక్షేత్రే కోటి వారం కలిగించే అట్టి వానికి కాశీ క్షేత్రంలో 1,000,000 శివలింగాలు ప్రతిష్ట చేసిన పుణ్యఫలం మరియు పవిత్ర కురుక్షేత్రంలో సూర్యగ్రహణ కాలంలో 1,000,000 సార్లు దానములు చేసిన పుణ్యఫలం లభిస్తుంది. 1,000,000 సువర్ణ భారాణం విప్రశ్రేష్ఠులకు 1,00,00,000 కొలది. విప్రశ్రేష్ఠుడు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞానం గల బ్రాహ్మణులు ఎవరైనా సరే వాడు బ్రాహ్మణులకు. విప్రశ్రేష్ఠులకు 1,00,00,000 కొలది సువర్ణ దానము చేసిన మరియు గంగా తీర్థమందు 1,000,000 అశ్వమేధములు చేసినంత ఫలం లభిస్తుంది. తర్వాత నీరు లేని ఎడారి ప్రదేశమున 1,00,00,000 కొలది బావులంతా తవ్వించిన ఫలము మరియు కరువు కాటల సమయాలలో ప్రతిదినం 1,00,00,000 కొలది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత ఫలం లభిస్తుంది. తర్వాత ఈ నామపారాయణం చేయనివాడు భక్తుడు ఎలా అవుతాడో కావున నిత్యం పారాయణ చేయవలను. నిత్యం పారాయణ చేయడానికి శక్తి లేకపోతే పుణ్యదినాల్లో అయినా పారాయణ చేయాలి. ఎప్పుడు పుణ్యదినాలు? సంక్రాంతిలో కానీ విష్ణువర్త కాలంలో కానీ తన యొక్క భార్య యొక్క పుత్రుల యొక్క పుట్టినరోజు పండుగ సందర్భములందు నవమి, చతుర్దశి, శుక్లపక్ష శుక్రవారములందు ముఖ్యంగా పారాయణ చేయాలి.
తర్వాత పౌర్ణమి నాడు పారాయణం చేయాలి. పౌర్ణమి నాడు చంద్రబింబం నందు లలితామాతను ధ్యానించి ఈ సహస్ర స్తోత్రాన్ని పఠించడం చాలా విశేషం. ఈ స్తోత్రం చేసేటప్పుడు పంచోపచారాలంటే మానసికంగా చేసుకున్న పిల్లట పంచోపచారాలు ఏంటి? పంచ తన్మాత్రలు మానసికంగా చేసుకున్న మీదట ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తే సాధకుని సకల రోగాలు దూరమై అతడు దీర్ఘాయుష్యవంతుడవుతాడు. ఈ స్తోత్రాన్ని జ్వరం వచ్చినప్పుడు శిరస్సును తాకుతూ పారాయణ చేసినట్టు వెంటనే జ్వరం తగ్గిపోతుంది. ఇది ఆయుష్కరమనే కల్పమందు చెప్పబడింది. ఈ పారాయణ శ్రద్ధతో భక్తితో చేసిన వల్ల ఇంట్లోనే మనం రోగాలు నయం చేసుకోవచ్చు. అంటే తిడుతున్నాడు ఎనుదిలో. ఎవరైతే రోజుకు ఒక్కసారి చెప్పున ఈ స్తోత్రాన్ని పఠిస్తారో వారి దృష్టి మాత్రం చేత వారిని దర్శించుట చేతను సమస్త పాపములు నశించును. శ్రీ విద్యాపాసకులు ఎవరో నిత్యం శ్రీచక్రాన్ని ఎవరు అర్చన చేస్తారో, ఎవరు ఈ నామపారాయణ చేస్తారో వారి సత్పాత్రులని విద్వాంసులు చెప్తారు. శ్రీదేవి శ్రీచక్రం ఎవరు ఏ దానం చేసినా దేవీ భక్తులకు చేస్తే జగజ్జనని విశేషంగా సంతోషిస్తుంది. ఈ నామపారాయణ ఎవరు చేయరో, ఎవరికి ఈ శ్రీ విద్యా మంత్రము తెలియదో వారు పశువుతో సమానం. వారు చేసే దానం నిరర్థకమైంది. అట్లే ఈ లలితా సహస్రనామ స్తోత్రంతో సమాన స్తోత్రం లేదు. ఈ స్తోత్రాన్ని ఎవరైతే పుస్తకంలో వ్రాసించుకొని ఎల్లప్పుడూ భక్తితో శ్రద్ధతో పూజ చేస్తారో వారి యందు శ్రీదేవి సంతోషంతో ఉంటారు. ఓ కుంభసంభగా ఎక్కువగా చెప్పలేలా సకల తంత్రములలోనూ శ్రీ లలితా సహస్ర స్తోత్రంతో సమానమైన స్తోత్రం లేదు. ఏం చెప్పాలంటే ఇక్కడ మీకు శ్రీచక్రార్చన చేసే శ్రీ విద్యా పాఠకునికి శ్రీ లలితాదేవికి కొంచెమైనను భేదం లేదు. వారిని భేదభావంతో చూసేవారు సర్వ పాపాలు చేసిన వారు అవుతారు. శరత్కాలంలో ఆశ్వీజ మాసంలో శుక్లాష్టమి నవమి నాడు శ్రీచక్ర మధ్యస్థయకు శ్రీ లలితాదేవిని ధ్యానించి ఈ సహస్రనామాలతో అర్చించే వారికి ముక్తి అనున్నది కరతాళ మలకమగును. ఎవరైతే ఏమీ ఆశించకుండా ఎవరైతే ఈ స్తోత్రాన్ని పఠిస్తారో అట్టి వారికి బ్రహ్మజ్ఞానం కలుగును, బంధములు వీడిపోను. ధనం కోరి చేయు వారికి ధనము, కీర్తిని కోరి వారికి కీర్తియు లభించును. గంగా, భవాని, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లతాను ఈ దశదేవల సహస్రనామ స్తోత్రాలు ఉత్తమమైనవి. పైన చెప్పిన దశ స్తోత్రాల్లో లలితా స్తోత్రములు శ్రేష్టమైనవి. అందుచేత కలిదోష నివారణ కొరకు నిత్యం దీనిని పారాయణ చేయాలి. శ్రీ విద్యాపాసకులు అత్యల్ప సంఖ్యలో ఉన్నట్టుగానే ఈ నామపారాయణ యందు శ్రద్ధ కలవారు కూడా అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు. శ్రీ విద్య ఏ విధంగా రహస్యంగా ఓ అగస్త్య మహర్షి ఈ రహస్య లలితాభక్తుని అయిన వాడు నిత్యం ఈ రహస్య నామపారాయణం చేయవలను. ఇట్లుగాక వేరే విధంగా కోట్ల కొలది కల్పాల వరకు పుణ్యకార్యాలు చేసినను శ్రీదేవి అనుగ్రహాన్ని పొందలేరు. ఓ అగస్త్య మహర్షి ఈ రహస్య నామ స్తోత్రములు నేను నీ కోసం చెప్పాను. శ్రీదేవి ఉపాసకులు కాని వారికి, భక్తి లేని వారికి నీవు దీనిని ఉపదేశించరాదు. శ్రీ విద్య ఏ విధంగా రహస్యంగా ఉంచదగినదో అట్లే దీనిని కూడా రహస్యంగా ఉంచవలను. పశువులతో సమానమైన మూర్ఖులకు ఈ ఉత్తమమైన స్తోత్రమును చెప్పకూడదు.
స్త్రీ విద్యోపాసకులు కాని వారికి తెలియని వారికి దీనిని బోధించిన యోగిని గణములకు కోపం వచ్చి అనర్థములు సంభవించును. ఓ కల్పపుత్ర, అందుచేత దీనిని గోప్యంగా ఉంచవలను. నేను కూడా నీకు స్వతంత్రించి చెప్పలేదు. లలితా పరమేశ్వర ప్రేరణ చేతనే నేను ఉత్తమమైన ఈ రహస్యనామ సహస్ర స్తోత్రమును ఉపదేశించాను. ఓ అగత్య మహర్షి, నిరంతరముగా దీనిని పఠించిన లలితాదేవి సంతోషించి నీ కోరికలను నెరవేర్చగలదు. ఇలా హయగ్రీవుడు ఈ విధంగా చెప్పి లలితాంబికను అంచుతూ బ్రహ్మానందము పొంది హృదయమంతయుడు కూడిన వాడై రోమాంచమును పొందను. ఈ సహస్రనామం చదివితే జీవితం తరిస్తుందని పరిపీన విధాల హయగ్రీవుడు చెప్పాడు. అపమృత్యువు పోతుందట, ఆయుస్సు పెరుగుతుందట, ఆరోగ్యం చేకూరుతుందట. ఒక్క నామం జపించిన పాపాలన్నీ తొలగిపోతాయట. నామ సంకీర్తన చేసేవాళ్ళ ముఖం చూస్తే పాపాలు పోతాయట. పరమేశ్వరి నామాలు జపించగా సాధకుడై పరమేశ్వరి స్వరూపాన్ని పొందుతాడు. తనకు తల్లికి భేదం లేదని గమనించిన తనయుడు తల్లి అనుగ్రహాన్ని తప్పక పొందుతాడు. జీవితంలో అంతకు మించిన ఆనందం లేదు. నమంత్రం నో యంత్రం తదపి జనజానే స్తుతిమహో నచాభానం ధ్యానం తదపి జనజానే స్తుతి కదా నజానే ముద్రహస్తే తదపి జనజానే విలపనం పరంజానే మాత సదనుసరణం క్లేశరణ. ఎవరికి ఏ సందేహాలు లేవుగా? ఎందుకంటే ఏమన్నా సందేహాలు ఉంటే అడిగితే చెప్పుకోవచ్చు. సందేహం అంటే ఎప్పుడు సందేహం లోపల నుంచి ఎప్పుడైతే విన్నది లోపలికి వెళ్తుందో దిగుడు పడకంగా ఉన్నది అప్పుడు అడగాలనిపిస్తుంది. మాకంతా జీర్ణమైందంటే ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.